Mamta madam, how are you doing? గుడ్ ఈవినింగ్ సార్. Good evening, ma'am. ఎలా ఉన్నారు మేడం? ఓకే సార్. ఈ ఎర్రర్ వన్, టైర్ వన్ అని అవి ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎకనామిక్స్ సార్? ఎర్రర్ వన్, టైప్ వన్ ఎర్రర్, టైప్ టూ ఎర్రర్ అవే మేడం అడుగుతున్నది. ఆ, అవును. అవి మనము మేడం ఎకనామెట్రిక్స్ లో చేసేటప్పుడు హైపోథసిస్ టెస్టింగ్ ఉంటుంది మేడం. హైపోథసిస్ టెస్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇన్ కేస్ మనకి రాంగ్ వాల్యూ ఉన్నా కూడా మనకి రైట్ అని తీసుకుంటే హైపోథసిస్ టెస్టింగ్ వన్ అని వస్తుంది. లేకపోతే మనకి ఇంకో కన్సిడరేషన్ ఏంటంటే అది రాంగ్ ఉన్నా కూడా రైట్ అని తీసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో తీసుకునేటప్పుడు ఏంటంటే టైప్ టూ ఎర్రర్ అని వస్తుంది. మనం అది డిస్కస్ చేద్దాం మేడం దాని గురించి క్లాస్ లో. మనం సార్ ఒక ఎగ్జాంపుల్ అంతకుముందు డిస్కస్ చేద్దాం. నేను అవి అవి ఎప్పుడు వినలేదు. నేను ఒకసారి రాసినప్పుడు అది చూసిన. అవును అవును మేడం, అవి ఉంటాయి. టైప్ వన్ టైప్ టూ ఎర్రర్ హైపోథెసిస్ టెస్టింగ్ చేసేటప్పుడు మనకి H0 H1 వస్తాయి కదా. ఆల్టర్నేటివ్ అవునవును. హైపోథెసిస్, నార్మల్ హైపోథెసిస్ అది చేసేటప్పుడు ఆ టెస్టింగ్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ ఉంటాయి కదండి మేడం, అవే టైప్ వన్ ఎర్రర్ టైప్ టూ ఎర్రర్ అంటారు థ్యాంక్ యూ. మేడం. అవి డిస్కస్ చేద్దాం మేడం మనము. నెక్స్ట్ ఈ పేపర్ లో లేవు ఆ క్వశ్చన్స్, నెక్స్ట్ పేపర్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్స్ వస్తాయి. నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా సార్ సబ్జెక్టు. అప్పుడేం లేదు. అప్పుడు పర్లేదు అప్పుడు మేడం. చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ అసలు. కాలేజీలో కూడా అన్ని గౌట్ కాలేజీ కదా, అసలు ఎవరు చెప్పకపోయేది సబ్జెక్టు. సార్ లాంటి వాళ్ళు అసలు ఇక్కడ లేరు మా అవును దగ్గర. అవును మేడం. ఇంకా నేను అదే. నేనే స్టార్ట్ చేయాలి ఇదంతా. ఆ, నాకు మంచి స్పేస్ ఉందని అర్థమవుతుంది ఎవరు లేరంటే. నిజమే సార్. అసలు మాది కరీంనగర్ ప్రాపరు. ఆ, ఇక్కడ నేను గవర్నమెంట్ కాలేజీలో చదివినప్పుడు ఏదో ఫ్లోలా వచ్చింది అది. అసలు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి ఆర్ట్స్ కాలేజీలో అప్పుడు. అవును నేను మేడం. బిఎడ్ కోసం చదివేటప్పుడు ఎకనామిక్స్ చదివిన. ఆ నాలెడ్జ్ తోనే రాసిన. నేను పీజీ రాస్తే అప్పుడు వచ్చింది నాకు. పీజీ లక్కీ అయిపోయిన మేడం, మీరు తర్వాతనే ఆ నేను టైంలోనే బిఎడ్ ఆర్ట్స్ చేసిన. కాలేజ్ లో చేయడం అన్నది అది గ్రేట్ థింగ్ అది. అంటే లాంగ్ బ్యాక్ ఏగో, టూ ఇప్పుడంటే థౌజండ్ త్రీ అడ్మిషన్స్ టు దొరుకుతాయి. ఫైవ్ నా 3 to 5 సార్ అప్పుడు పీజీ. వావ్. కాకపోతే నాకు ఇంట్రెస్ట్, సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్. ఇక పిల్లలు అందరూ వీళ్ళందరూ అయ్యేసరికి నాకు వెనుక చూసేసరికి ఏళ్ళు గడిచిపోయినాయి. వెంటనే నాకు జాబ్ మేడం, వచ్చేసింది. కంప్లీట్ కాగానే నాకు 6 లోనే జాబ్ వచ్చేసింది. కానీ అట్లా. ఆ, ఇట్లా చదివితే ఏంటంటే మనకి లైఫ్ లైఫ్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంటది మేడం. ఏదైనా నేర్చుకుంటుంటుంటే మనకి బోరింగ్ ఉండదు లైఫ్. ఏదో ఒకటి నాకు నేర్చుకుంటూనే ఇంట్రెస్ట్, ఉండాలి జీవితం. తెలియని విషయాలు నేర్చుకోవడం అనేది నాకు ఇంట్రెస్ట్. అది చదువు అంటే పిచ్చి. ఇంకా వేరే విషయాలు అది కాదు. చదువు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎకనామిక్స్ అనేది నాకు తెలియదు కదా, తెలియదు అనే ఫీలింగ్ తో నేను చదవలేదు. నాకేం అవును రాదు మేడం. అనే ఫీలింగ్, నాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ నాకు రాదు అనే ఫీలింగ్ తోనే అసలు నేను చదవలేకపోయినా. మళ్ళీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా ఉండదు కదా సరే. నేను నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ ఇక్కడ వాళ్ళు కాదు, అందరు పీజీ అని అంటే దాదాపు నల్గొండ వాళ్ళు ఉంటారు అప్పుడున్న వాళ్ళంటే. అట్లా నాకు ఏం లేకుండే, సోర్స్ లేకుండే చదువుకోవడానికి. బట్ మీరు అందరూ మీలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ మేడం. ఈ టైంలో కూడా మీరు అంటే దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి చదువుకోవాలని ఒక ఇంటెన్షన్ ఉంది చూడండి, అది చాలా ఇన్స్పైరింగ్ మేడం. కావాలని చదువుకోవడమే సరే, ఇది అంతే. అవునవును మేడం. నేర్చుకోవాలని తపన ఆ, తప్ప మనం ఏదో చేయాలని అవునవును. కాదు, కానీ నేర్చుకోవాలి. నేను 2 times రాసిన నెట్. సెట్ 2 times రాసిన. మొన్న సెట్ దగ్గర దాకా వచ్చి 150 వచ్చినాయి నాకు. అరే నేను అయ్యో. ఇంప్రూవ్ అయినా అనుకున్నా. మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయినా. 120 నుండి 130 అయింది. 130 నుండి 150కి వచ్చినాయి. అంటే ఇంప్రూవ్ అవుతుంది సబ్జెక్ట్. ఎంతో కొంత నేర్చుకోగలుగుతున్నా సార్ దయ వల్ల. నైస్ మ్యామ్. మళ్ళీ ఈసారి నెట్ అవుతుందేమో మేడం, ఇది మీరు ఫాలో అవుతున్నారు అన్ని వరుసగా చెప్పేయన్ని. అయితే కొత్తగా సార్ ఇవి మీరు చెప్పినట్టు నేను పేపర్స్ ఎక్కువగా చేస్తున్నా. పేపర్స్ ఎక్కువగా వినడము, అవి ఎట్లా అనేది, ఎక్కడ నుండి ఏ ఏరియా నుండి వస్తుంది అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతుందని నాది నాకు తెలుస్తుంది. కానీ అక్కడ చేయగలనా లేదా, అప్పుడు గుర్తుంటాయా లేదన్నా, అంత నాలెడ్జ్ ఉంటుందా లేదా అనేది కొంచెం అర్థమైతలేదు. లేదు టైం మేడం, లేదు మీరు ఇప్పుడు నాకు. మీరు స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ టైం ఉండదు సార్. అందుకోసం నేను ఈ టైం ను బాగా వినియోగించుకుంటున్నా. నైస్ మ్యామ్. యాక్చువల్లీ మీరు చదివింది ఎక్కడ పోదు మేడం. ఏదో మనకేంటంటే సబ్స్కాన్షియస్ బ్రెయిన్ లో మీరు అది చేసేటప్పుడు, క్వశ్చన్ చేసేటప్పుడు మీకు అది ఖచ్చితంగా స్ట్రైక్ అవుతుంది. మళ్ళీ అవుతుంది కూడా. మీరు ఎక్కువ ఆలోచించకండి, ఈజీగా మీకు గుర్తుంటాయి, మళ్ళీ మీరు చేస్తారు కూడా.
అంటే నాకు ఇంగ్లీషు అసలు నాకు అర్థం కాకపోయేది. ఫస్ట్ నెట్ రాసినప్పుడు నాకు సెంటెన్స్ కూడా అసలు ప్రేమ ఇటు నుండి అర్థం చేసుకోవడం, ఎటు నుండి అర్థం చేసుకోకపోయేది. అటువంటిది ఇప్పుడు నేను ఏ ఏరియా నుండి క్వశ్చన్ వస్తుంది అన్ని ప్రతిదీ నాకైతే ఐడెంటిఫై అవుతుంది. దానివల్ల నాకు అనిపిస్తుంది నాకు సబ్జెక్ట్ ఇంప్రూవ్ అయిందని. ఇప్పుడు నేను ఇంగ్లీష్ అయినా ఏదైనా కానీ చేయగలను, అదేం లేదు. కానీ చూడాలి అయితే నెట్ మేడం ఒకటి క్వాలిఫై కావాలి అని, అంతే, ఏం లేదు. మీరు క్వాలిఫై అయ్యేంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను మేడం. తీసుకుంటా మీ సజెషన్స్, తప్పనిసరి లేదు తీసుకుంటా లేదు సార్. మేడం, అంటే క్లాసెస్ తీసుకునేటప్పుడే నేను అన్ని అసెస్ చేస్తుంటాం. ఓకే మేడం, ఓకే విల్ స్టార్ట్ ద క్లాస్ నౌ. మనం యాక్చువల్లీ నిన్నటి వరకు ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ఫినిష్ చేసేసినాము. ఇప్పుడు మనం కంప్లీట్లీ థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఎంత ఫాస్ట్ గా చేసేస్తే ఏంటంటే మనం మళ్ళీ నెక్స్ట్ పేపర్ కూడా ఈ ఎగ్జామ్ ముందు ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం. ఎట్ మ్యాక్స్ నేను నా టార్గెట్ ఆఫ్ టైం ఏంటంటే 1 వీక్ లో ఒక క్వశ్చన్ పేపర్ చేయాలని. బట్ మీ సపోర్ట్ ఉంటే ఏంటంటే ఇంకా ఫాస్ట్ గా ఫినిష్ చేయొచ్చు. మీరు ఎంత స్లో అయితే నాకు క్వశ్చన్ పేపర్ సాల్వేషన్ కూడా అంత స్లో అవుతుంది. ఓకే, వై టు వేస్ట్ ద టైం, లెట్స్ జంప్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఐ హోప్ everyone doing great. Shall we start? Yes, sir. Perfect. Okay, question. Start. అన్ని థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు. మనం అంటే ఫటాఫట్ దాని క్లోజ్ చేసేద్దాం. జస్ట్ ఫాలో అవ్వండి, ఏదైనా ఎక్కడైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇదే కదా పేపర్. కొంతమంది అబ్సెంట్ అయిన వాళ్ళు లెక్చర్ చూసారా? లాస్ట్ క్లాస్ అది చూడండి, ఎందుకంటే చాలా వరకు మ్యాథ్స్ పార్టే ఉంది. మీరు చూస్తే మీకు అది అడ్వాంటేజ్ ఉంటుంది. విల్ స్టార్ట్ విత్ సింపుల్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ మీరే చెప్పాలి ఇది. ఓ, ఐమ్ సారీ. Okay. In the product cycle model of international trade, in which stage the immediate country starts underselling the innovating countries in third market? చెప్పండి, క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏంది, వాడు ఫస్ట్ ఏం అడిగిండు? ప్రొడక్షన్ సైకిల్ అన్నాడు. ప్రొడక్షన్ సైకిల్ మనకు తెలుసు. దాని తర్వాత ఇన్ విచ్ స్టేజ్ ద ఇమిటేటింగ్ కంట్రీస్ స్టార్ట్ అండర్ సెల్లింగ్ ద ఇన్నోవేటింగ్ కంట్రీస్ ఇన్ ద థర్డ్ మార్కెట్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, స్టేజెస్ తెలిసి ఉండాలి మనకి. స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ తెలిసి ఉండాలి, అండ్ దాన్ని ఎట్లా మార్కెటైజింగ్ చేస్తారు అన్నది తెలిసి ఉండాలి. సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే అండర్ సెల్లింగ్ ద ఇన్నోవేటింగ్ కంట్రీస్ ఇన్ ద థర్డ్ మార్కెట్ అని 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ స్టేజెస్ తెలిసి ఉండాలి మనకి. సెకండ్ క్వశ్చన్ అండర్ సెల్లింగ్ ద ఇన్నోవేటింగ్ కంట్రీస్ ఇన్ ద థర్డ్ మార్కెట్ తెలిసి ఉండాలి మనం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టేజ్ లో ఏముంటది? స్టేజెస్ చెప్పండి ఎవరన్నా ఒకరు. స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ మనకి First ఎప్పుడన్నా. stage will be new product. ఓకే, స్టేజ్ 1 న్యూ ప్రోడక్ట్, పర్ఫెక్ట్. అండ్ స్టేజ్ 2? Stage 2 is Stage- like increasing the production or growth, sir. యా, గ్రోత్ అవుతుందా, ఎందుకంటే ఇప్పుడు న్యూ ప్రోడక్ట్ డెవలప్ అవుతుంది, ఆ పర్టికులర్ కంట్రీలోనే సేల్స్ అవుతా ఉంటుంది. స్లోలీ అది గ్రోత్ అయ్యి ఇంకా వేరే వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ థర్డ్ స్టేజ్?
వాట్ ఈస్ ద థర్డ్ Third స్టేజ్? stage comes to adding innovations like technology, sir. Adding స్టేజెస్ చూద్దాం. innovations like technology, which యా, పర్ఫెక్ట్. మనం ఏంటంటే ఫస్ట్ maturity stage. స్టేజెస్ చూద్దాము. యా, మెచ్యూరిటీ స్టేజెస్ చూద్దాము. దెన్ తర్వాత ఒక ప్రోడక్ట్ తీసుకొని ఆ ప్రోడక్ట్ నుంచి వెళ్ళి మనకు ఎగ్జాంపుల్ చేసుకుందాం. అంటే ఫస్ట్ స్టేజ్ లో ఎట్లా డెవలప్మెంట్ ఉంటుంది, సెకండ్ స్టేజ్ లో ఎట్లా డెవలప్మెంట్ ఉంది, ఎట్లా మార్కెటైజ్ అవుతుంది, థర్డ్ స్టేజ్ లో ఎట్లా డెవలప్మెంట్ ఉంది, ఎట్లా మార్కెట్ అవుతుంది, ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ స్టేజ్ ఎట్లా చూద్దాం. థర్డ్ స్టేజ్ మెచ్యూరిటీ కదా లావణ్య? Yes, sir. మెచ్యూరిటీ. అండ్ దెన్ వాట్ ఈస్ ద ఫోర్త్ స్టేజ్? Imitation or decline, sir. ఇమిటేషన్ కాదు యాక్చువల్లీ. అది అది డిక్లైన్ లేకపోతే ప్రొడక్షన్ అవుతుంది, అది నేను ఇమిటేషన్ అయిన తర్వాత చెప్తాను నేను. ఇది స్టాండర్డైజేషన్ ఆఫ్ ప్రొడక్ట్ అనుకోండి. ఫర్ పర్టికులర్ కన్సిడరేషన్, స్టాండర్డైజ్డ్ ప్రొడక్ట్ స్టేజ్. ఇట్లా Sir, మనకి ఫోర్త్. యా, పర్ఫెక్ట్. చెప్పండి లావణ్య. స్టాండర్డైజేషన్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది థర్డ్ స్టేజ్ సార్. మ్యాచురింగ్ ప్రోడక్ట్ స్టేజ్ సెకండ్. అవి నేను చెప్తా. అంటే మనకి ఒక్కొక్క మీకు తెలిసింది చెప్పండి ఒకటే. ఫస్ట్ ఏంది? ఫస్ట్ న్యూ ప్రోడక్ట్ స్టేజ్ సార్. న్యూ ప్రోడక్ట్ నెక్స్ట్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటిది? మెచ్యూరింగ్ ప్రోడక్ట్ స్టేజ్. మెచ్యూరింగ్ ప్రోడక్ట్. అంటే నేను అదే చెప్తా నేను. ఆ తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటిది? స్టాండర్డైజ్డ్ ప్రోడక్ట్ స్టేజ్. స్టాండర్డైజ్డ్ తర్వాత ప్రొడక్ట్. లాస్ట్ తర్వాత రివర్సల్. నో, ఇది మీరు ఏంటంటే మనకి ఫోర్త్ స్టేజ్, 5 స్టేజెస్ ఉంటాయి మనకి. మీరు చెప్పేది ఫిఫ్త్ స్టేజ్ అంటున్నారు. అది రివర్స్ జరిగేది ఫిఫ్త్. ఫోర్త్ స్టేజ్ ఏంటిది? ఇమిటేషన్ స్టేజ్ సార్. ఫిఫ్త్ రివర్సల్ స్టేజ్. ఫిఫ్త్ రివర్సల్ స్టేజ్ కదా. మనకి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఈ స్టేజెస్ ఓకే, కొన్ని ఏంటంటే ఓవర్లాపింగ్ కూడా ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్. ఫర్ అవర్ కన్వీనియన్స్ ఆఫ్ లెర్నింగ్ కి మనం ఇట్లా పెట్టుకున్నాం. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఓవర్లాప్ అవుతుంది, ఫిఫ్త్ స్టేజ్ వరకు వెళ్ళదు కొన్ని ప్రోడక్ట్స్. అట్లా మనకి నేను ప్రాసెస్ లో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ మనకి ఏంటంటే న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్. దాని తర్వాత ఏంటంటే అది ర్యాపిడ్ గా గ్రోత్ అవుతా ఉంటుంది, దాని ప్రొడక్షన్ అన్నది జరుగుతూ ఉంటుంది. థర్డ్ స్టేజ్ ఏంటంటే మెచ్యూరిటీకి వస్తుంది. ఆల్మోస్ట్ అదేంటంటే అన్ని కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అయ్యే స్టేజ్ కి మళ్ళీ ఇమిటేట్ చేసే అంత స్టేజ్కి వస్తుంది. ఫోర్త్ స్టేజ్ ఏంటంటే మనకి స్టాండర్డైజ్డ్ ప్రొడక్షన్ అయిపోయి థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏంటంటే ఆ ప్రొడక్షన్ చేసేసి ఫిఫ్త్ స్టేజ్ లో రివర్స్ ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. మనం ఒక ప్రోడక్ట్ తీసుకుందాం మనం ఎగ్జాంపుల్. మీరే ఏదో ఒక ప్రోడక్ట్ నేమ్ చెప్పండి, నేను దాని నుంచి డ్రైవ్ చేస్తాను. ఏదో ఒక ప్రోడక్ట్ చెప్పండి, ఏదో ఒక ప్రోడక్ట్. కార్స్. ఓకే, కార్ అనుకోండి. రిచ్ గా మనం మెర్సిడెస్ అనుకుందాం. మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ న్యూ ప్రొడక్షన్. అంటే ఈ క్లాస్ లో ఎస్ క్లాస్ లో ఎలక్ట్రిక్ వచ్చింది అనుకోండి. ఎలక్ట్రిక్ వస్తే ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లో ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ లో అది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అనుకోండి. వాళ్ళ ఇన్నోవేటివ్ తోని ఎస్ క్లాస్ లో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొచ్చిందంటే మనం న్యూ ప్రోడక్ట్ అనుకుందాము. ఆ ఫస్ట్ స్టేజ్ లో ఏంటంటే ఆ పర్టికులర్ వెరీ లిమిటెడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది, ఆ కంట్రీ దాటి వెళ్ళదు. సెకండ్ స్టేజ్ లో ఏంటంటే గ్రోత్ స్టేజ్ కదా. గ్రోత్ స్టేజ్ లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం పెరిగి. సార్ నవీన్ రెడ్డి సార్, మీరు ఒకసారి మ్యూట్ చేసుకోండి. నవీన్ రెడ్డి సార్ మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే అదే కారణం ఏంటంటే సెకండ్ స్టేజ్ లో ఏంటంటే మనకి ప్రొడక్షన్ కొంచెం పెంచి మనకి ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము. ఎట్ ది సేమ్ టైం థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఉంటాయి కదా మనకి, ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ కానీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ, అవి జస్ట్ దే ఆర్ ట్రైంగ్ టు ఇమిటేట్ దట్ ప్రోడక్ట్. థర్డ్ స్టేజ్ లో ఏం జరుగుతుందంటే దాని ప్రొడక్షన్ ఎక్కువైతుంది. ప్రొడక్షన్ ఎక్కువైపోయిందంటే ఈ కంట్రీస్, థర్డ్ కంట్రీస్ కూడా దే ఆర్ స్టార్టింగ్ ఇమిటేటింగ్ అండ్ దే లెర్న్ దే టెక్నాలజీ, హౌ దే ఆర్ బిల్డింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. స్టిల్ థర్డ్ స్టేజ్ వరకు వీళ్ళ డామినేషన్ ఉంటుంది ప్రొడక్షన్, బట్ దే లెర్న్ హౌ టు డెవలప్ ద ప్రోడక్ట్. దెన్ ఫోర్త్ స్టేజ్ లో ఏం జరుగుతుందంటే వీళ్ళ టెక్నాలజీ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయి వీళ్ళకి ఆ టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోతుంది. బట్ వీళ్ళకి ఏంటంటే న్యూ టెక్నాలజీ లాగా ఫామ్ అయిపోయి వీళ్ళకి ఇండస్ట్రీస్ అండ్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ డెవలప్ అయ్యి దే విల్ స్టార్ట్ బిల్డింగ్ దట్ ప్రోడక్ట్. ఆ తర్వాత ఇది ఫోర్త్ స్టేజ్ కదా. ఆ ఫిఫ్త్ స్టేజ్ లో ఏంటంటే ప్రొడక్షన్ అన్నది వీళ్ళకంటే వీళ్ళు ఎక్కువ చేస్తారు విత్ లెస్ కాస్ట్, అండ్ దే విల్ స్టార్ట్ ఎక్స్పోర్టింగ్ ద డెవలప్డ్ కంట్రీస్, ఇన్నోవేషన్ కంట్రీస్ మళ్ళీ రివర్స్ డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ జరిగే ట్రేడ్ ఏంటంటే అండర్ సెల్లింగ్ ద ఇన్నోవేటింగ్ ద కంట్రీస్ ఇన్ ద థర్డ్ మార్కెట్. అంటే ఈ థర్డ్ మార్కెట్ కంట్రీస్ లో
ఈ ప్రోడక్ట్ ఏంటంటే వీళ్ళు చేసిన దానికంటే లో కాస్ట్ లో ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసేసి రివర్స్ లో మళ్ళీ వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్ కి వస్తుంది అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ ద గ్రోత్ స్టేజెస్ అన్న, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఆర్ యూ క్లియర్ విత్ మై క్లియర్ అందరికి? అంటే హలో, తీసుకోవడానికి నాటకాలు నీ దగ్గర ఓకే. ఇప్పుడు మమత మేడం క్లియర్ అయిందా నేను ఏం చెప్తున్నాను? ఒకసారి చెప్పండి మళ్ళీ ఒకసారి. మేడం ఏం లేదు, మనకి గ్రోత్ స్టేజెస్ అంటే మనకి 5 స్టేజెస్ లాగా తీసుకున్నాం మనము. ఆ 5 స్టేజెస్ తీసుకొని ఏంటంటే ఒక గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ బెంజ్ ని ఎలక్ట్రిక్ వెహికల్ వాళ్ళు డిజైన్ చేసినంటే ఏదైనా డెవలప్డ్ కంట్రీస్, యుఎస్ఏ కానీ యూరోప్ కానీ ఏదైనా డెవలప్డ్ కంట్రీ ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇది ఇన్నోవేషన్ జరిగింది అనుకోండి మేడం. ఆ టైంలో స్టార్టింగ్ ఇన్నోవేషన్ జరిగినప్పుడు ఏంటంటే ఆ ఫస్ట్ స్టేజ్ ఒకటి ఉంటుంది. ఆ ఫస్ట్ స్టేజ్ లోనే ప్రాబబ్లీ ఏంటంటే వెరీ లిమిటెడ్ ప్రొడక్షన్ ఉంటుంది. హై హై నెట్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు కదా, వాళ్ళు కొనే ఛాన్స్ ఉంటుంది. స్లోలీ దే విల్ వాళ్ళ ప్రొడక్షన్ డెవలప్మెంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువైనప్పుడు ఏంటంటే వీళ్ళకి కాకుండా ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా అంటే సర్ప్లస్ ప్రొడక్షన్ చేసేసి దే విల్ స్టార్ట్ ఎక్స్పోర్టింగ్ ద అదర్ కంట్రీస్ టు. అదర్ కంట్రీస్ లో ఏంటంటే వీళ్ళు విల్ స్టార్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటారు. ఎట్ ది సేమ్ టైమ్ దే ట్రైంగ్ టు ఇమిటేట్ దేర్ ప్రొడక్ట్స్, ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. అది బట్ ప్రొడక్షన్ అక్కడికి జరగదు. థర్డ్ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే మేడం, ఆ టెక్నాలజీ ఏంటంటే వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. స్లోలీ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే స్కోప్ ఉంటుంది. వెరీ లెస్ లిమిటెడ్ ప్రొడక్షన్ జరుగుతుంది ఇక్కడ థర్డ్ స్టేజ్ లో. దాని తర్వాత ఫోర్త్ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే మేడం, ఆల్మోస్ట్ ఆల్ టెక్నాలజీ వాళ్ళు ప్రొడక్షన్ చేసింది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ ఈ ఫోర్త్ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే లెస్ కాస్ట్ తోని ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసి హై ప్రొడక్షన్ చేసేసి లెస్ కాస్ట్ ప్రొడక్షన్ ఇన్నోవేషన్ జరిగినాక ఫిఫ్త్ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే వీళ్ళు కన్జంప్షన్ కాక మళ్ళీ రివర్స్ మళ్ళీ ఇన్నోవేటివ్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అన్నట్టు. 5 స్టేజెస్ ఉంటాయి. అందులో ఏంటంటే ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగిందంటే ఇన్ ద ప్రొడక్ట్ సైకిల్ మోడల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ విచ్ స్టేజ్ ద ఇమిటేటింగ్ కంట్రీ అంటే మన కంట్రీస్ ఇమిటేటింగ్ కంట్రీ స్టార్ట్ అండర్ సెల్లింగ్ ద ఇన్నోవేటింగ్ కంట్రీస్ ఇన్ ద థర్డ్ మార్కెట్. అర్థమవుతుంది? ఇక్కడ అండర్ సెల్లింగ్ ఏంటంటే వాళ్ళకంటే లెస్ కాస్ట్ లో డిజైన్ చేసేసి మళ్ళీ ఆ కంట్రీస్ నే ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్ ఏంటంటే మనకి ఈ స్టేజ్, ఇది ఫోర్త్ స్టేజ్. ఆర్ క్లియర్? అందరు క్లియరా? నేను ఒక ఎగ్జాంపుల్ అంటే సమ్ టైమ్స్ ఏంటంటే స్టేజెస్ ఓవర్లాప్ అవుతా ఉంటది, కాన్ఫిడెంట్ గా మనం ఆ బౌండరీస్ గీయలేం, కానీ దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ ద ప్రోడక్ట్ అండ్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్. ఆర్ యూ క్లియర్? పర్ఫెక్ట్. ఈ క్వశ్చన్ నేను కొంచెం టైం తీసుకొని చెప్తా. ఇప్పుడే చెప్తా కానీ కొంచెం టైం తీసుకొని చెప్తా. ఇది సింపుల్ క్వశ్చన్. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ట్రూ అకార్డింగ్ ద క్లాసికల్ వ్యూస్ ఆన్ పబ్లిక్ డెప్ట్? మేడం క్లాసికల్ వ్యూస్ గురించి, క్లాసికల్స్ ఉన్నారు కదా వాళ్ళ గురించి ఎవరికైనా తెలిసి చెప్పండి. పబ్లిక్ డెప్ట్ వాళ్ళు ఎట్లా వాడుతుండే అట్లా రిలేటెడ్ మీకు తెలిసింది చెప్పండి. క్లాసికల్స్ ది కీన్స్ కి కొంచెం డిఫరెన్షియేట్ ఎవరైనా చెప్పండి, ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి క్లాసికల్స్ ది కీన్షియన్స్ ది? క్లాసికల్ వాళ్ళు ఇట్లా డెప్ట్ తీసుకోవడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. అదే సార్. అవును మేడం, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. డెప్ట్ వాళ్ళకి క్లాసికల్ వాళ్ళు తీసుకోరు, అది రాంగ్ఫుల్ యాక్టివిటీస్ అనుకుంటారు. కీన్స్ ఏమనుకుంటారు మేడం? కీన్షియన్స్ దానికి ఇంకా వాళ్ళకి అపోజిట్ ది అనేది అదైతుంది కదా సరే. అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండాలి అని, మనం డెవలప్ కావాలి అంటే తప్పనిసరి డెప్ట్ తీసుకొని బ్యాలెన్సింగ్ బడ్జెట్ చేయాలా, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా, డిమాండ్ క్రియేట్ చేయాలంటారా అన్నారా వీళ్ళు? కీన్స్ ఎఫెక్టివ్ డిమాండ్స్ క్రియేట్ చేయాలా అని అంటారు కదా. అగ్రిగేటివ్ డిమాండ్ దేంట్లోకి వస్తుంది? కీన్స్ లోనే వస్తుంది మేడం. దీన్ని ఏంటంటే మేడం మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. సమ్ టైమ్స్ మీకు ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే ఏం చేయండి అంటే బేసిక్ ఎకనామిక్స్ చూడండి. ఆ బేసిక్ ఎకనామిక్స్ మీకు మ్యాచ్ కాకపోతే ప్రాబబ్లీ 80 to 90% మీ ఆన్సర్ కరెక్ట్ దానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు తెలియకున్నా కూడా ఇప్పుడు నేను సింపుల్ ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ తోనే ఈ క్వశ్చన్ చేపిస్తాను చూడండి. పబ్లిక్ డెప్ట్ ఫైనాన్సింగ్ రిక్వైర్డ్స్ ఫండ్స్ ఫర్
interest payment and amortization, hence double burden on taxpayer. ఇది కరెక్టే కదా మేడం, కీన్స్ వాళ్ళు చెప్పింది. బర్డెన్ అవుతుంది, ఫ్యూచర్ జనరేషన్ కి ట్రబుల్ అవుతుంది, మనం అప్పులు తీసుకోకూడదు అని కీన్స్ క్లాసికన్స్ చెప్పారు కదా మేడం. అంటే ఇది ఈ స్టేట్మెంట్ రైట్. వాడు ఏం అడిగిండు, నాట్ ట్రూ అడిగిండు. అండ్ దెన్ గో టు ద సెకండ్ స్టేట్మెంట్, పబ్లిక్ డెట్ ఫైనాన్సింగ్ సపోర్ట్స్ compensatory budget policy as a tool for stimulating the aggregate demand. Who told about the aggregate demand? బడ్జెట్ ని ఏదైనా కాంపెన్సేట్ చేయాలని ఎవరు చెప్పారు? కీన్స్ చెప్పారు కదా మేడం. ఇది కీన్స్ ది వాడు క్లాసికల్ లో పెట్టినట్టే, నాట్ అంటే ఇదే కరెక్ట్ కదా మనకి. నెక్స్ట్, పబ్లిక్ డెట్ క్రియేట్స్ బర్డెన్ ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్స్, బర్డెన్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ద ఫ్యూచర్ జనరేషన్. ఎస్, ఇట్ ఈస్ రైట్. ఎనీబడి హ్యాస్ డౌట్ ఆన్ దట్? నో, రైట్? Public debt destroys the capital which otherwise could be used productively. Correct. మన కేస్ స్టేట్ మీద ఇది రాంగ్ కదా. ఈ క్వశ్చన్ లో ఎవరికైనా డౌట్ ఉందా ఎక్కడన్నా? కెన్ ఐ గో ఫార్వర్డ్? మనకు ఆన్సర్ ఇది. నాట్ అడిగిండు వాడు, క్లాసికల్ వ్యూ కాకుండా, ఈ క్లాసికల్ కాకుండా అదర్ స్టేట్మెంట్ ఏందని అడిగిండు వాడు. మమతా మేడం ఓకేనా? ఓకే సార్. Perfect. Next question. Which of the following is not true? Which of the following not true? ఎవరైనా స్టేట్మెంట్ చదవండి మేడం. ఇప్పుడన్నా మనం చదివేటప్పుడు ఏంటంటే ఆ స్టేట్మెంట్స్ అర్థం చేసుకున్నామంటే ప్రాబబ్లీ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది దాంట్లోనే. మనం ఏదో అనుకుంటాం కానీ వాడు మనకి ఎక్కడో ఒక దగ్గర లోపిస్తాడు వాడు, ఇన్ కేస్ మీకు తెలియకుండా. ఇప్పుడు నేను మీతోనే చేపిస్తాను చూడండి. దీంట్లో కూడా నాట్ ట్రూ అని అడగడానికి రీజన్ ఏంటంటే, సమ్టైమ్స్ ఏంటంటే మనకి నాట్ ట్రూ చేయాలంటే ప్రాబబ్లీ ఏంటంటే మనకు అన్ని స్టేట్మెంట్లు తెలిసి ఉండాలి. టఫ్ క్వశ్చన్స్ నాట్ అని అడిగితే, బట్ కరెక్ట్ అని అడిగితే మనకు 1, 2 తెలిసినా కూడా అది మనం స్కోప్ ఉంటుంది చేయనికి. ఇక్కడ నాట్ అడిగినా కాబట్టి మనం మోస్ట్లీ తెలిసి ఉండాలి. ద ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ కెన్ బి డీకంపోజ్ ఇన్ టు ఇన్కమ్ ఎఫెక్ట్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చదువు. అంటే ఇది ప్రాబబ్లీ నాకు రైట్ అనిపిస్తుంది. ఐ విల్ టేక్ ద క్వశ్చన్ మార్క్, దెన్ ఐ విల్ షిఫ్ట్ టు ద నెక్స్ట్ ఆప్షన్. దెర్ ఈస్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అసోసియేటెడ్ lump sum tax and but no income effect at no income effect అంటే వీడి స్ట్రైట్ ఫార్వర్డ్ అంటున్నాడు. ఇన్కమ్ ఎఫెక్టా లేకపోతే సబ్స్టిట్యూషన్ ఎఫెక్టా, దీంట్లో ఏది ఎగ్జాక్ట్లీ రైట్ ఉన్నదో మనకు తెలియదు. బట్ నా ఇంటెంట్ అంటే నా ఇంట్యూషన్ ఏంటంటే, నేను కొంచెం ఆన్సర్ చేసేటప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్ ఉన్నప్పుడు నేను కొంచెం కాన్షియస్గా ఉంటా. ఇది ఇన్కమ్ ఎఫెక్ట్ అన్న ఉండొచ్చు, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అన్న ఉండొచ్చు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏంటంటే నాట్ కరెక్ట్ అంటే నాకు సమ్హౌ ఐ విల్ ట్యూన్ టు దిస్ ఆప్షన్. బట్ నేను ఏంటంటే క్వశ్చన్స్ ఎట్లా డీల్ చేస్తానో చూపిస్తున్నా, బట్ దాని కాన్సెప్ట్ అంతా నేను కమింగ్ స్లైడ్ లో చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అన్న ఉండొచ్చు, ఇన్కమ్ ఎఫెక్ట్ అన్న ఉండొచ్చు కదా, స్కోప్ అయితే ఉంది కదా ఇది మనం ఆన్సర్ చేయడానికి. విల్ షిఫ్ట్ టు ద నెక్స్ట్ ఆప్షన్. ద గ్రేటర్ ద సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, ద గ్రేటర్ ద డెడ్ వెయిట్ లాస్. ఇది ఆబ్వియస్లీ రైట్ ఉంటుంది, ఇది కూడా రైట్ ఉంటుంది. ఇది మనకి రాంగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దెర్ ఈస్ ఆల్సో డెడ్ వెయిట్ లాస్ అసోసియేటెడ్ విత్ ద రిడక్షన్ ఇన్ ప్రైజెస్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్. దీంట్లో కూడా నాకేం ఛాలెంజింగ్ అనిపించలేదు. బట్ మనం ఏంటంటే నౌ వీ విల్ డిస్కస్ వాట్ ఈస్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, what is income effect, and then we'll shift to the what is the lump sum tax and how its impact on income effect and substitution effect. Then what is dead weight loss, what is the impact on income effect and substitution effect with the dead weight loss. And ఇవన్నీ మనం డిస్కస్ చేస్తే టూ ఈజీ అయిపోతుంది మనకి క్వశ్చన్ ఏంటిది అన్నది. చెప్పండి, ఇన్కమ్ ఎఫెక్ట్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ఇన్కమ్ ఎఫెక్ట్? మమతా మేడం చెప్పండి, ఇన్కమ్ ఎఫెక్ట్ అంటే ఏంటిది? సింపుల్, అది ఇన్కమ్ ఎఫెక్ట్ ఎవరైనా చెప్పండి, మమతా మేడమే కాదు. నేను జస్ట్ మేడం ఇట్లా మనం డిస్ప్లే మీద అవుతుంది కాబట్టి నేను జస్ట్ అడుగుతున్నా. చెప్పండి ఎవరైనా, వాట్ ఈస్ ఇన్కమ్ ఎఫెక్ట్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ జనరల్ గా చెప్పండి. మీరు ఎకనామిక్స్ ఏం చెప్పకండి దీని వెనకాల. ఇన్కమ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, సబ్స్టిట్యూషన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది చెప్పండి. లావణ్య చెప్పు. Basically, a person, sir, yes, sir. చెప్పండి చెప్పండి. A person will be changing the consumption based on income, sir. ఓకే, అంటే ఇన్కమ్ వాళ్ళ యొక్క కన్సంప్షన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అదర్ వే. పర్ఫెక్ట్. వాట్ ఈస్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్? Whereas coming to substitution, obviously a person will be choosing for a cheaper product than the costlier, sir. పర్ఫెక్ట్, అంతే. అది లావణ్య కొంచెం ఇంగ్లీష్ లో చెప్పిన నేను ఇంకా తెలుగులో చెప్తుంది చూడు.
మీకు ఇన్కమ్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు ఏంటంటే మీకు పర్చేసింగ్ పవర్ అన్నది మీకు రెడ్యూస్ అవుతుంది, అది ఇన్కమ్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ గూడ్స్ మీద ప్రైజింగ్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు యూ విల్ గో ఫర్ ద చీపర్ గూడ్స్. దట్ ఇస్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, రైట్? నాకు అంతేనా కదా లావణ్య? ఇన్కమ్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు మనకు పర్చేసింగ్ పవర్ అన్నది డిస్కంఫర్ట్ అవుతుంది, అంటే ఎక్కువైతుందా తక్కువైతుందా అది ఇన్కమ్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. గూడ్స్ మీద మనకి ప్రైజింగ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు విల్ గో ఫర్ ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ గూడ్స్. దట్స్ ఇట్, సబ్స్టిట్యూషన్ ఆఫ్ గూడ్స్. ఆమె రైట్? Yes, sir. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏంటంటే మీకు ఇంకా ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని చెప్తా. ఐ విల్ గో టు ద మై నోట్ ప్యాడ్. ఇప్పుడు సపోజ్ వాట్ హ్యాపన్, లావనే నేను అందరి కన్వీనియన్స్ కోసం చెప్తున్నా. బట్ వెన్ ట్యాక్స్ రెడ్యూస్డ్, పీపుల్ పర్చేసింగ్ పవర్ ఆర్ రియల్ ఇన్కమ్. ఇప్పుడు వెన్ ట్యాక్స్ రెడ్యూస్ చేసినప్పుడు పీపుల్ పర్చేసింగ్ పవర్ రియల్ ఇన్కమ్ చేంజ్ అవుతుందా లేదా? రెడ్యూస్ అయినప్పుడు ట్యాక్స్ రెడ్యూస్డ్ పీపుల్, సారీ, ఇన్కమ్ ఎఫెక్ట్ అంటే ఏంటిదంటే 1 minute. ఇన్కమ్ ఎఫెక్ట్ ఏంటంటే పర్చేసింగ్ పవర్ తో డీల్ చేస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద ఇప్పుడు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఇప్పుడు మీ 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 ఎఫెక్టివ్ సేవింగ్స్ అంటే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ఎర్న్ చేస్తున్నా అంటే ఒక 5,000 ఎర్న్ చేస్తున్నా అంటే దాంట్లో ఒక 1,000 రూపీస్ ట్యాక్స్ డిడక్షన్ అవుతుంది. అంటే ఇక్కడ మీది ఎంత? 4,000 పర్చేసింగ్ పవర్. ఇన్ కేస్ ట్యాక్స్ ఏంటంటే 1,000 నుంచి 1,500కి ఇంక్రీజ్ అయిందంటే 3,500 మీకు పర్చేసింగ్ పవర్. అంటే మీకు ఏంటంటే అఫోర్డబిలిటీ అనేది తగ్గిపోతుంది ఇన్కమ్ ఎఫెక్ట్ చేసేటప్పుడు. అంటే ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డిక్రీజ్ అవుతున్నప్పుడు యువర్ ఇన్కమ్ ఎఫెక్ట్ విల్ వేరీ. నెక్స్ట్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ గూడ్స్ ఏంటంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెర్సిడస్ ఉందనుకోండి, ఇది టెస్లా ఉందనుకోండి, సేమ్ కంపాటబుల్ వెహికల్స్ రెండు. ఇప్పుడు మెర్సిడస్ బెంజ్ ఏంటంటే 60 lakh పర్ వెహికల్ ఉందనుకోండి, ఇది 40 lakhs పర్ వెహికల్ ఉందనుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ గూడ్కి ఏంటంటే ప్రైస్ ఎక్కువ బట్ సిమిలర్ ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇదేంటంటే ఈ గూడ్ ఏంటంటే ఇప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి పీపుల్ విల్ షిఫ్ట్ దిస్ గూడ్. దిస్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. గూడ్స్ మీద షిఫ్ట్ అవుతుంటది, ఇది ఇన్కమ్ మీద షిఫ్ట్ అవుతా ఉంటది. తర్వాత లంసమ్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇది లంసమ్ ట్యాక్స్ అంటే ఎవరికైనా తెలుసా? ఫిక్స్డ్ ట్యాక్స్. పర్ఫెక్ట్. అంటే ట్యాక్స్ అది ఏంటంటే అందరికి సేమ్ కదా, అది ఎవరికి పెద్ద చేంజ్ ఉండదు. ఇది అప్పుడప్పుడు నా పెన్ ఇట్లా సతాయిస్తూ ఉంటుంది. లంసమ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో అందరు ఇప్పుడు రెసిడెంట్స్ ఉన్నారు కదా, రెసిడెంట్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏదైనా ట్యాక్స్ పెట్టింది అనుకోండి, రెసిడెన్స్ ట్యాక్స్ ఒకటి అందరి మీద ఒకటి ఇప్పుడు 10,000 పెట్టింది అనుకోండి. ఇప్పుడు అందరి మీద 10,000 పెట్టిందంటే మనకేందంటే ఇక్కడ ఏంటంటే ఇమ్మీడియట్లీ ఏంటంటే ఇప్పుడు ఇన్కమ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గూడ్స్. ఇప్పుడు గూడ్స్ ప్రైస్ ఏం చేంజ్ కాలేదు, రిలేటివ్ ప్రైస్ ఏం చేంజ్ కాలేదు, బట్ మీకు ఏంది ఇన్కమ్ మీద ఇంపాక్ట్ చేసిందా లేదా? అంటే లంసమ్ ట్యాక్స్ దేని మీద ఇంపాక్ట్ చేస్తుంది? ఇన్కమ్ మీద చేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. లంసమ్ ట్యాక్స్ ఇస్ డన్. దెన్
ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం, మనం క్వశ్చన్కి వెళ్దాము. ఇక్కడ చూడండి, ద ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ కెన్ బి డికంపోజ్డ్ ఇన్ ద ఇన్కమ్ ఎఫెక్ట్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. ఇది రైటా కాదా? ఇది రైట్. ఇది దాని తర్వాత దెర్ ఈస్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అసోసియేట్ విత్ ద లంసమ్ ట్యాక్స్ బట్ నో ఇన్కమ్ ఎఫెక్ట్ అన్నారు. చూడు ఇక్కడ ఇందాక నేను లంసమ్ ట్యాక్స్ దేని మీద ఇంపాక్ట్ చేస్తా అని చెప్పిన, ఇన్కమ్ ఎఫెక్ట్ కదా మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకొని చేసినప్పుడు. అంటే ఇది ఆబ్వియస్లీ రైట్. ద గ్రేటర్ ద సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ గ్రేటర్ డెడ్ వెయిట్ లాస్. ఆబ్వియస్లీ అవుతుంది. సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఏదైనా ఉన్నప్పుడు డెడ్ వెయిట్ లాస్ కూడా అవుతుంది కదా. మోర్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఉన్నట్టు మోర్ ట్రేడ్ డిస్ట్రాక్షన్ ఉంటుంది, ఎఫిషియన్సీ లాస్ ఉంటుంది, మోర్ డెడ్ వెయిట్ లాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా రైటే. దెర్ ఈస్ ఆల్సో ఏ డెడ్ వెయిట్ లాస్ అసోసియేటెడ్ విత్ ద రిడక్షన్ ఇన్ ప్రైజెస్ రిసీవ్డ్ బై ద ప్రొడ్యూసర్ as a result in imposition of tax. Yes, it is right. కాబట్టి ఫాలో అవుతున్నారా? ఇది అన్నది ఇదేంటంటే మనకి నాట్ అన్నాడు కాబట్టి ఇది 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 పర్ఫెక్ట్లీ నాట్ ట్రూ. మమతా మేడం ఫాలో అయ్యారా? కిరణ్ సార్ ఓకేనా? ఓకే సార్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. సరే, జస్ట్ థియరీ. ఇది సింపుల్. ఇది క్రౌడెడ్ సిటీ వాక్ అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు క్రౌడెడ్ సిటీ వాక్ సిటీ సైడ్ వాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఇది ఏంటంటే పబ్లిక్ గుడ్ కదా ఇది. ఆమె రైట్? పబ్లిక్ గుడే కదా ఇది సిటీ సైడ్ వాక్. పబ్లిక్ గుడ్ ఉన్నప్పుడు మనం ఎవరిని నో చెప్పలేము కదా సార్. ఇది మనం పబ్లిక్ గుడ్ ఉన్నప్పుడు, పబ్లిక్ ఎకనామిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది, ఎవరికి నో చెప్పలేము. కాబట్టి ఇది ఏంటంటే నాన్ ఎక్స్క్లూడబుల్ ఉండాలి. ఎక్స్క్లూడబుల్ అంటే ఇట్స్ రాంగ్, ఇట్ రాంగ్. నాన్ ఎక్స్క్లూడబుల్, నాన్ రైవల్రీ ఎట్లా కాకుండా ఇది ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు హెవీ పీపుల్స్ వచ్చిందంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రౌడెడ్ సిటీ వాక్ ఆఫ్ ఎగ్జాంపుల్ మనం ఏంది దుర్గం చెరువు అనుకోండి. అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు రైవల్రీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. అది పబ్లిక్ కూడా ఉన్నా కూడా మనకి రైవల్రీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. కాబట్టి బట్ ఇట్ ఈస్ రైవల్రీ ఇన్ నేచర్. కెన్ ఐ గో ఫార్వర్డ్? సింపుల్ క్వశ్చన్ ఇది. అర్థమైందా అందరికి? ఓకే ఓకే సార్. ఎస్ సార్. పర్ఫెక్ట్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం చేసినాం. ఇది ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాండేట్ ప్రియాంబుల్ ఆర్బిఐ హ్యాస్ బీన్ అమెండెడ్. ఇది 2060లో అమెండ్ చేసింది. ఇది ఏంటంటే మనకి ఇంతకు ముందు ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అయ్యని ఉంటుండే కదా. అయ్యన్ ఏంటంటే కొన్ని చేంజెస్ చేశారు, అదే అమెండ్మెంట్ అన్నట్టు. ఆ ఏ ఇయర్ లో చేంజ్ చేసిన అంటే 2016. కెన్ ఐ గో ఫార్వర్డ్? ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్, నథింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్. ముందుకెళ్ళనా? ప్రియాంబులు 1934 ఓకే యాక్ట్ లో ఇది వచ్చిన తర్వాత, దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు దాన్ని అమెండ్మెంట్ చేసిన అంటే 2016లో అమెండ్మెంట్ చేసింది. మేజర్లీ దేని కొరకు అమెండ్మెంట్ చేసిన అంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ ఉన్నాయి కదా, దాన్ని కొంచెం ఇన్స్టిట్యూషనలైజ్ చేసిండ్రు. దాంట్లో మనకి పర్ఫెక్ట్లీ డిజైన్ చేసిండ్రు కొన్ని మెథడాలజీస్. ఆ రిలేటెడ్ అమెండ్మెంట్ ఏ ఇయర్ లో జరిగిందంటే 2016, నథింగ్ ఎల్స్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లైక్లీ టు లీడ్ టు రైజ్ ఇన్ ద అవుట్పుట్ కాస్ట్ ఆఫ్ disinflation? May I know what is disinflation? May I know what is a disinflation? Low prices. Prices low prices. slowly rise. What is inflation? Rising in the price level. Okay, what is disinflation? Pricing level low ఉంటుంది కదా. నాకు కరెక్ట్ పర్ఫెక్ట్లీ బౌండరీతో చెప్పండి. వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్, వాట్ ఈస్ డిస్ఇన్ఫ్లేషన్? రేట్లు తగ్గడం సార్. రేట్లు తగ్గడం దేంట్లో? డిస్ఇన్ఫ్లేషన్. Production. మరి డిఫ్లేషన్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ డిఫ్లేషన్, వాట్ ఈస్ డిస్ఇన్ఫ్లేషన్, వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్? లావనే చెప్పు. వాట్ ఈస్ డిస్ఫ్లేషన్, వాట్ ఈస్ డిస్ఇన్ఫ్లేషన్, వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్? Sir, చెప్పు. inflation is rising prices, sir. Whereas Rising coming the to disinflation, it also undergoes prices but at decreasing rate. Perfect. అంటే ఇన్ఫ్లేషన్ ఇస్ డిక్రీజింగ్ రేట్. am I right? Inflation itself decreasing the rate, but it is increasing. Yeah, perfect. What is deflation? Decreasing the prices. This is completely reversible. ఇదేంటంటే ఇన్ఫ్లేషన్ లో మనకి డిక్రీజెస్ అయితే చూడు, అంటే స్లోలీ డిక్రీజింగ్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇస్ కాల్డ్ డిఫ్లేషన్, డిస్ఇన్ఫ్లేషన్.
That is a perfect definition. Decreasing the rate of inflation is called disinflation. Let's say, for example, I will go with one example. మనకి కరెంట్లీ ఇన్ఫ్లేషన్ రేట్ 6% ఉంది అనుకోండి, అదేంటంటే 5% కానీ 4% కానీ డిక్రీజ్ అయితే ఏంది డిస్ఇన్ఫ్లేషన్. బట్ ఇన్ఫ్లేషన్ ఇస్ దేర్. ఇక్కడ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ అవుతుంది, బట్ ఇక్కడ అయినంత ఫాస్ట్ గా ప్రైజెస్ ఇక్కడ ఇంక్రీజ్ కావు, స్లోలీ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ డిక్రీజింగ్ ఇన్ ఇన్ఫ్లేషన్ రేట్ ఈస్ కాల్డ్ డిస్ఇన్ఫ్లేషన్. ఆ డిస్ఇన్ఫ్లేషన్ మనం చేసేటప్పుడు ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమరగా అర్థం కావాలా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ లైక్లీ టు లీడ్ టు ఎ రైస్ ఇన్ ద అవుట్పుట్ కాస్ట్ ఆఫ్ డిస్ఇన్ఫ్లేషన్. డిస్ఇన్ఫ్లేషన్ చేసేటప్పుడు అవుట్పుట్ కాస్ట్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం మనం, అదే వాడు క్వశ్చన్ అడుగుతున్నారు. దట్ ఈస్ యూ హ్యావ్ టు ట్రై టు ఆన్సర్ ఫర్ దట్. ఇప్పుడు డిస్ఇన్ఫ్లేషన్ చేయాలంటే లావని మనం ఏం చేయాలా, రేట్లు ఇంక్రీజ్, ఇంట్రెస్ట్ రేట్లు డిక్రీజింగ్ చేయాలని చేయదా? ఈ జాబ్ ఎవరు చేస్తారు? ఆర్బీఐ చేస్తుంది కదా. డిస్ఇన్ఫ్లేషన్ కావాలంటే ఏం చేస్తాం మనం, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తామా లేదా? Yes, sir, obviously. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినప్పుడు దాని రిజల్ట్ ఏంది, అవుట్పుట్ తగ్గుతుందా లేదా? సారీ, అవుట్పుట్ కదా, ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందా లేదా? ఐఎమ్ సారీ, డిస్ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతాం మనం. am I right? ఎస్ సార్, పెంచుతారు. పర్ఫెక్ట్. ఐఎమ్ గోయింగ్ టువర్డ్ సమ్ రాంగ్ డైరెక్షన్. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు మేడం మనకి అవుట్పుట్ తగ్గుతుందా పెరుగుతుందా మేడం? తగ్గుద్ది సార్. అవుట్పుట్ తగ్గుతుంది కదా ప్రత్యూష. దెన్ తగ్గుద్ది. ఎంప్లాయ్మెంట్ ఏం జరుగుతుంది, తగ్గుతుందా లేదా? తగ్గుద్ది సార్. ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఈ సాక్రిఫైస్ చేసేసి మనం ఇన్ఫ్లేషన్ తగ్గిస్తున్నాం కదా, అదే అవుట్పుట్ కాస్ట్ ఆఫ్ డిస్ఫ్లేషన్. ఆమె క్లియర్? అవుట్పుట్ కాస్ట్ అంటే ఏంది, ఇక్కడ మనము ఇన్ఫ్లేషన్ తగ్గియడానికి ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతున్నప్పుడు అక్కడ కొంచెం సాక్రిఫైస్ ఉందా లేదా? ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఫర్ ద రీజన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే మనము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సాక్రిఫైస్ చేస్తున్నాము, అవుట్పుట్ సాక్రిఫైస్ చేస్తున్నాము, గ్రోత్ సాక్రిఫైస్ చేసి ఇన్ఫ్లేషన్ తగ్గిస్తున్నాము. దట్ ఈస్ ద అవుట్పుట్ కాస్ట్ ఆఫ్ డిస్ఇన్ఫ్లేషన్. ఆమె క్లియర్? ప్రత్యూష అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఆప్షన్ లోకి వెళ్దాం. ఇది ఈ మీకు బిహైండ్ ద స్టోరీ ఇద్దరు పోతే ఆన్సర్ చేయలేం మనం. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ బికేమ్ మోర్ అక్యురేట్ అట. మోర్ అక్యురేట్ అయితే వాళ్ళు ఆల్రెడీ పాలసీస్ కి ఏంటంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు అడాప్ట్ అయిపోతే ఇక్కడ అవుట్పుట్ కాస్ట్ అన్నది తగ్గుతుంది కదా, బట్ ఇక్కడ పెరగాలి కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. రైజ్ అడిగి చూడండి, రైజ్ ఇన్ ద అవుట్పుట్ కాస్ట్ ఆఫ్ డిస్ఇన్ఫ్లేషన్ ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ బికేమ్ మోర్ అక్యురేట్ అంటే ఇది యాక్చువల్ న్యూ క్లాసికల్స్ లో వస్తుంది మనకి. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను పాలసీ అడాప్షన్ చేస్తున్నా, అక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు దానికి ఏంటంటే మోర్ అక్యురేట్ అయిపోయి వాళ్ళ ప్రైజెస్ అడ్జస్ట్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ అడ్జస్ట్ చేసుకుంటే ఇమ్మీడియట్లీ చేసుకుంటే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇట్ డిక్రీజ్ అవుతుంది కదా. మనకు అడిగింది రైజ్ ఇన్ ద అవుట్పుట్ అడిగింది, కాబట్టి ఈ ఆప్షన్ ఇస్ ఆబ్వియస్లీ రాంగ్. ఆమె క్లియర్? ప్రత్యూష అర్థమైందా? అర్థమైంది సార్. అర్థం కాకపోతే చెప్పండి, నేను స్లోగా చెప్తాను. లావణ్య అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. స్లగిష్ ఇన్ యాక్చువల్లీ వీడు ఇన్హరెంట్లీ ఏం అడిగిందంటే ఇట్స్ వే అవుట్ ఆఫ్ కీన్షియన్ అండ్ న్యూ క్లాసికల్ ఏమంటాడు మనకేంటంటే ఫ్యూచరిస్టిక్ ఉంటారు వాళ్ళు, దాన్ని ఏమంటారు రేషనలైజేషన్ ఉంటారు వీళ్ళు. కీన్షియన్ ఏముంటారు ఏంటంటే వాడు పాస్ట్ చూసుకొని ప్రజెంట్ పాలసీస్ చేస్తారు, బట్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళు ఆబ్వియస్లీ దానికి అకార్డింగ్లీ వాళ్ళ బిహేవియర్స్ అవన్నీ చేంజ్ చేసుకుంటారు. బట్ కంప్లీట్లీ దీన్ని ఓవర్కమ్ చేయడానికి న్యూ క్లాసికల్స్ వచ్చింది కదా, ఆ రెండింటిని అక్యుములేట్ చేసి ఈ క్వశ్చన్ డిజైన్ చేసేవాడు ఇన్హరెంట్ గా. స్లగిషింగ్ రెస్పాన్స్ ఆఫ్ వేజెస్ ప్రైజెస్ టు మానిటరీ కాంట్రాక్షన్ ఇస్ ఆబ్వియస్లీ రైట్. ఇది ఎందుకంటే మనకి న్యూ క్లాసికల్ ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ అడాప్ట్ అవుతారు, ఇమ్మీడియట్లీ రేషనల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఫీచర్స్ అంతా ప్రిడిక్ట్ చేసేస్తారు, వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకొని వాళ్ళు ఏంటంటే కాస్ట్ అనేది తగ్గించుకుంటారు కాబట్టి న్యూ క్లాసికల్. బట్ కీన్షియన్ లో ఏంటంటే కాస్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ ఆస్క్డ్ అబౌట్ ద రైజింగ్ ఇన్ ద అవుట్పుట్ కాస్ట్ ఆఫ్ డిస్ఇన్ఫ్లేషన్ అడిగింది. అంటే స్లగిషింగ్ ద రెస్పాండ్ అంటే వాడు స్లోగా జరగడం వల్ల ఏంటంటే మనకు అవుట్పుట్ కాస్ట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఇస్ రైట్.
And the gradual policy response, obviously, this is also wrong. This is the irrational statement. అది రేషనల్ ఎక్స్పెక్టేషన్ ఇట్స్ అబౌట్ న్యూ క్లాసికల్. ఈ రేషనల్ ఎక్స్పెక్టేషన్ వల్ల ఏంటంటే మన కాస్ట్ అనేది ఇమ్మీడియట్లీ తగ్గే ఛాన్స్ ఉంటుంది కానీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆమె క్లియర్? ఓకే సార్. గ్రాడ్యువల్లీ పాలసీ రెస్పాన్స్ అంటే పాలసీకి ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ అయినప్పుడు అవుట్పుట్ కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది కానీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కెన్ ఐ గో ఫార్వర్డ్? ఓకే, వీడెవడీడు? లోకస్ క్రిటిక్ ఎవరు? ప్రత్యూష చెప్పు, ఎవరు అతను? మనకు వానికి సంబంధం ఏంది? రాబర్ట్ లూకస్ సార్. ఎవరు అతను ఏం చెప్పింది అడుగుతున్నా ఆయన. ఎక్స్పెక్టేషన్. రేషనల్ ఎక్స్పెక్టేషన్ దేంట్లో వస్తుంది? రేషనల్ ఎక్స్పెక్టేషన్ స్కేర్సిటీ. స్కేర్సిటీ, హౌ కమ్? మాక్రో ఎకనామిక్స్ లో అడాప్టివ్ అండ్ రేషనల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు రేషనల్ ఎక్స్పెక్టేషన్ ఓకే, వాట్ ఈస్ రేషనల్ ఎక్స్పెక్టేషన్? హౌ యూ విల్ డూ ద రేషనల్ ఎక్స్పెక్టేషన్? How will you do the rational expectation in your personal life or public life or policy making లో rational expectation అంటే ఏంటిది చెప్పండి. ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని బేస్ చేసుకొని ప్రజెంట్ మనం డెసిషన్స్ మేక్ చేస్తాం కదా సార్. అది క్లీన్షియన్ అంటాడు కదా. రేషనల్ ఎక్స్పెక్టేషన్ ఏంది? ఇట్స్ ఫ్యూచర్. ఎక్స్పెక్ట్ ఏం చేస్తావు నువ్వు? అది రేషనల్ ఎక్స్పెక్టేషన్ ఎట్లా చేస్తాం మనము? కమాన్ ఎవరైనా చెప్పచ్చు. ఇట్స్ విండో ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. మమతా మేడం చెప్పండి. ఏం గుర్తొస్తుంది మేడం ఇప్పుడు రేషనల్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు రేషనల్ ఎక్స్పెక్టేషన్ ఎట్లా చేస్తామంటే దాని గురించి మనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే దాని గురించి ఎవ్రీథింగ్ సిమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే దాని పాస్ట్, ప్రజెంట్ అవన్నీ మనం ప్రాపర్లీ అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అయితే అంటే అది సైంటిఫిక్ ఎక్స్పెక్టేషన్. అది రేషనల్ ఎక్స్పెక్టేషన్ అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఇప్పుడు ఏదైనా పాలసీ జరిగింది అనుకోండి మేడం, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద డిక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్ డిక్రీజ్ చేయగానే మనకి ఏం తెలుసు? ఇంట్రెస్ట్ రేట్ తగ్గియగానే మేబీ ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మనము ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మనకి అవుట్పుట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది తక్కువ రేట్లకి. ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి మన సేవింగ్స్ అన్ని పెంచుకోవాలి. మనం బయట ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, ఎందుకంటే మనకి అఫోర్డబిలిటీ ఎక్కువ పెట్టినా కూడా మనకి తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇవన్నీ మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీరు ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే రేషనల్ ఎక్స్పెక్టేషన్. ఇట్స్ డెవలప్ ఫ్రమ్ ద న్యూ క్లాసికల్. ఆమె క్లియర్? సార్. 3% with done this unfortunate. I'm searching. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చేద్దాము. చదవండి, ఎవరైనా ఒక్కరని చదవండి. ఒక్కరైనా చదవండి, అది ఏమర్థమైంది దాంట్లో. ఇప్పుడు ఏం అడిగిండు వాడు? లోకస్ క్రిటిక్. ఓకే, నాకు కాల్ వస్తుంది. వీడు ఏమన్నాడు అంటే ఇప్పుడు ఇట్ ఈస్ అజ్యూమ్ మానిటరీ పాలసీ నాట్ బి న్యూట్రల్ విత్ రెస్పెక్ట్ టు ద రియల్ వేరియబుల్ అన్నాడు. వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు ఏంటంటే న్యూ క్లాసికల్స్ కదా. న్యూ క్లాసికల్ ఎవరికి అగైనెస్ట్ వచ్చిండు? వీళ్ళు ఎవరికి ఛాలెంజ్ చేసుకొని వచ్చిండు? కీన్స్ వాళ్ళనే కదా. ఇక్కడ వీడేమన్నాడు? అజ్యూమ్ మానిటరీ పాలసీ నాట్ బీన్ న్యూట్రల్ విత్ రెస్పెక్ట్ టు ద రియల్ వేరియబుల్ అన్నాడు వాడు. ఆ స్టేట్మెంట్ రైటా రాంగా చెప్పండి.
స్టేట్మెంట్ రైటా రాంగ్ కాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ చదువుదాం మనం. డ్రిఫ్టింగ్ కోఎఫిషియంట్ కెన్ మేక్ మ్యాక్రో ఎకనామెట్రిక్ మోడల్ మోర్ రిలయబుల్ అన్నది చూడండి. డ్రిఫ్టింగ్ కోఎఫిషియంట్ అట, ఇక్కడ ఇది కీవర్డ్, మోర్ రిలయబుల్ కీవర్డ్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఇనిషియల్ మోడల్ కరెక్ట్లీ కన్సిడర్ ద ఇంపాక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ అట. వీడు ఫ్యూచర్ గురించి చెప్పిండు, వీడు పాస్ట్ కనుక్కొని ప్రజెంట్ ఏం చేయాలో కనుక్కున్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. నేను ఫస్ట్ ఇదే డిలీట్ చేస్తా. దెన్ స్టెబిలిటీ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్, ఇది ఎవరిది? ఇది ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ న్యూ క్లాసికల్ వాళ్ళది కదా, మరి వీడిది కింగ్ షర్ట్ లో వస్తాడు, అది ఫస్ట్ కొట్టేస్తాను నేను. ద స్టెబిలిటీ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ మోడల్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ పాలసీ ప్రొడక్షన్. ఈ స్టేట్మెంట్ లో మీకు ఎక్కడన్నా ఏదన్నా డౌట్ అనిపిస్తుందా చూడండి, మీకు ఎక్కడన్నా చెప్పండి. ఎవరికైనా డౌట్ వచ్చిందా దాంట్లో? ఏదైనా తప్పు ఉన్నట్టు అట్లా ఏమైనా డౌట్ వచ్చిందా? లేదు కదా. స్టెబిలిటీ ఆఫ్ కోఎఫిషియంట్ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ మానిటరీ పాలసీ నాట్ ఏబుల్ టు న్యూట్రల్ అట విత్ రెస్పెక్ట్ టు ద రియల్ వేరియబుల్. రాంగ్ ఇది. ఇట్స్ న్యూట్రల్ విత్ రెస్పెక్ట్ టు ద రియల్ వేరియబుల్. వీడేంది, మానిటరీ పాలసీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినా కూడా పెరిగినా కూడా అప్పుడు ఏంటంటే నీకు ఆ పీపుల్ బిహేవియర్ ఏంటంటే మనకి దానికి ఇమ్మీడియట్లీ అడాప్ట్ కాకపోవడం వల్ల ఏంటంటే దాని అవుట్పుట్ కాస్ట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఏంటంటే దీన్ని క్రిటిసైజ్ చేసుకుంటూ న్యూ క్లాసికల్ వచ్చిండు. ఆ మానిటరీ పాలసీ ఏంటంటే న్యూట్రల్ కావాలన్నా, అది అనుకున్నది యాంటిసిపేటెడ్ కావాలన్నా కూడా ఆ రియల్ వేరియబుల్స్ ఏంటంటే మనకి న్యూట్రల్ ఉంటేనే అది వస్తుంది. వీడేమన్నాడు, నాట్ అడిగిండు. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ రాంగ్. డ్రిఫ్టింగ్ ద కోఎఫిషియంట్ అంటే కోఎఫిషియంట్ ఏంది మనకి ఎస్టిమేటింగ్ ద కోఎఫిషియంట్, అది దాని స్టెబిలిటీ లేకపోతే మనం చేసిన మానిటరీ పాలసీ కానీ ఫిజికల్ పాలసీ కానీ ఆబ్వియస్లీ రాంగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. కిన్షన్ ఇది ఆబ్వియస్లీ రాంగ్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్. am I clear? చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తాను నేను దాంట్లో. అన్విత అర్థమైందా? Yes, sir. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇక్కడ ఏం అడిగిండు వాడు, నథింగ్ బట్ దిస్ క్వశ్చన్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ న్యూ క్లాసికల్. ఆ న్యూ క్లాసికల్ ఇంటెన్షన్ ఏంది, యాంటిసిపేటెడ్ మానిటరీ పాలసీ. అండ్ మే ఐ నో వాట్ ఈస్ ద యాంటిసిపేటెడ్ మానిటరీ పాలసీ, నాన్ యాంటిసిపేటెడ్ మానిటరీ పాలసీ అంటే ఏంటిది చెప్పండి ఎవరైనా ఒకరు. అన్విత చెప్పు, వాట్ ఈస్ యాంటిసిపేటెడ్ మానిటరీ పాలసీ? యాంటిసిపేషన్ అంటే ఏంటి మీనింగ్? అంటే వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు సార్. యాంటిసిపేషన్ అంటే ప్రిడిక్షన్ కదా. ఇప్పుడు మీకు ఒక దీని మీద ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మానిటరీ పాలసీ ఇప్పుడు ఆర్బీఐ చేసింది అనుకోండి ఒకటి. ఏం చేసింది, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. మన కరెంట్ ఎగ్జాంపుల్ చెప్దాం. విల్ గో విత్ కరెంట్ ఎగ్జాంపుల్. అంటే దీని మీద ఒక నేను ఆర్టికల్ చదివినా, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ రిలేటెడ్ అది. ఇప్పుడు మానిటరీ కరెంట్ ఏంటంటే వీఆర్ విత్ ఇన్ రేంజ్ ఆఫ్ 4± ఇది ఇన్ఫ్లేషన్ ఈ టార్గెట్ లోనే ఉంది. 4± 2 ఈ టార్గెట్ లోనే ఉంది ఇన్ఫ్లేషన్. ఓకే, ఇన్ఫ్లేషన్ ఇస్ గుడ్. నెక్స్ట్ ఏంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నప్పుడు విచ్ టైప్ ఆఫ్ పాలసీ విల్ గో ఫర్? చెప్పు అన్విత, ఏ పాలసీకి వెళ్తాం మనం ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ రేంజ్ ఉన్నప్పుడు? ఇన్ఫ్లేషన్ బాగానే ఉన్నప్పుడు, కంట్రోల్లో ఉన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గి పెంచడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా? సింపుల్, నేను అడిగేది ఇప్పుడు ఏంది, మనకి ఇంట్రెస్ట్ రేట్లు పెంచడానికి మేజర్ రీజన్ ఏంది, ఇన్ఫ్లేషనే కదా. ఇక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారా, పెంచుతారా, లేదా స్టేబుల్ పెంచుతారా? ఎవరని చెప్పొచ్చు, నేను జస్ట్ డిస్ప్లే అవుతుంది కాబట్టి వాళ్ళని అడుగుతున్నా. విండో ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. నేను ఇప్పుడు అన్విత అని అడిగితే అన్విత అని చెప్పాల్సిన పర్లేదు, వేరే వాళ్ళు కూడా చెప్పొచ్చు. అన్మ్యూట్ చేసి. అంటే ఇప్పుడు ఓకే, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది మన దాంట్లో, అప్పుడు మానిటరీ పాలసీ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుందా తగ్గిస్తుందా? అది బేసిక్ క్వశ్చన్ కదా, చెప్పండి. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుంది కదా, మనకి స్క్వీజ్ చేయనికి, తీసుకోనికి, డ్రా చేయనికి. పర్ఫెక్ట్. ఇప్పుడు విత్ ఇన్ రేంజ్ ఉన్నప్పుడు మనం గ్రోత్ సైడ్ వెళ్ళాలి కదా, అవుట్పుట్ ఎక్కువ పెంచుకునేటట్టు వెళ్ళాలి కదా. ఇన్ఫ్లేషన్ రేట్ యాక్చువల్ అంటే పర్ఫెక్ట్లీ రేంజ్ లో ఉన్నప్పుడు దే విల్ గో ఫర్ ద ఎక్స్పాన్షన్ సైడ్. ఇఫ్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఏంది, మనకి కాంట్రాక్షన్ సైడ్ వెళ్తారు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ సైడ్ వెళ్ళినప్పుడు మన మోటివ్ ఏంది, వాట్ ఎవర్ మోటివ్,
అవుట్పుట్ ఇంక్రీజ్ చేయాలా, ఎంప్లాయ్మెంట్ పెంచాలా, గ్రోత్ రేట్ పెరగాల. దిస్ ఇస్ ద మోటివ్ రైట్. వై వీఆర్ డూయింగ్ అవర్ మోటివేషన్, మన యాంటిసిపేషన్ ఏంది, ఇది కదా. ఇది యాక్చువల్లీ జరగనప్పుడు మనం చేసిన దానికి ప్రయోజనం లేదు కదా. ఇది యాంటిసిపేషన్ చేసుకొని మనం చేస్తాము. అదే న్యూ క్లాసికల్ చెప్పిండు వాడు. ఈ యాంటిసిపేషన్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. దట్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ రేషనల్ ఎక్స్పెక్టేషన్. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంది, అవుట్పుట్ ఖచ్చితంగా పెరగాల, ఇన్ఫ్లేషన్ అనేది టార్గెటెడ్ లో ఉండాలి, అంటే ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ టార్గెట్ లో ఉండాలా, ఎంప్లాయ్మెంట్ పెంచాలా, ఆ పాలసీ రేటెడ్ పీపుల్స్ అందరూ ఇండస్ట్రియలిస్ట్ పీపుల్స్ అందరికి దాని రిలేటెడ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దే విల్ చేంజ్ దర్ బిహేవియర్. దట్ ఈస్ కాల్డ్ న్యూ క్లాసికల్. అవన్నీ వచ్చిందే న్యూ క్లాసికల్ నుంచి. దాంట్లో ఉన్న ఫ్లాష్ అన్ని క్లియర్ చేయడానికి వచ్చిన వాళ్ళే న్యూ క్లాసిక్ వాళ్ళు. సో ఇక్కడ ఏమన్నాడు వాడు, అజ్యూమ్ మానిటరీ పాలసీ నాట్ టు బి న్యూట్రల్ విత్ రెస్పెక్ట్ టు ద రియల్ వేరియబుల్. న్యూట్రల్ చేయనికి కదా, నాట్ అడిగిండు, కాబట్టి ఇది రాంగ్. డ్రిఫ్టింగ్ ద కోఎఫిషియంట్ అంట. కోఎఫిషియంట్ డ్రిఫ్టింగ్ ఉన్నప్పుడు మనం ఇది కొంచెం ఏంటంటే రీసెర్చ్ లోకి వస్తుంది. కోఎఫిషియంట్స్ అయిన ఇప్పుడు y ఈక్వల్స్ టు ఆల్ఫా నాట్, సారీ బీటా నాట్, బీటా 1 x1 ప్లస్ బీటా 2 x2 ప్లస్ ఈఐ ఈక్వల్స్ టు ఈఐ ఉందనుకోండి. ఇవి వీటిని ఎస్టిమేట్ చేస్తాం మనం రీసెర్చ్ లో. ఎస్టిమేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే దాని రిలేబుల్ ఉంటేనే మనకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాడు దాన్ని డ్రిఫ్టింగ్ చేయాలన్నాడు. వాడు డ్రిఫ్టింగ్ చేస్తే ఏంటంటే ఆబ్వియస్లీ మనకు రాంగ్ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ రాంగ్. ద కిన్షియన్ మోడల్ కరెక్ట్లీ కన్సిడర్ ద ఇంపాక్ట్ పాలసీ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ అంటే వీడు ఫ్యూచర్ గురించి చెప్పలేదు. దిస్ ఇస్ ఆబ్వియస్లీ రాంగ్. ద స్టెబిలిటీ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ మోడల్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద పాలసీ ప్రొడక్షన్. ఎస్, ఇట్ ఈస్ రైట్. Am I clear? Am I clear? Anvita, okay now? Yes, sir. Perfect. మళ్ళీ వీడంతా న్యూ క్లాసిక్ డామినేషన్. న్యూ క్లాసికల్ గ్రోత్ థియరీ, ఇంక్రీజింగ్ సేవింగ్ రేట్. ఇంక్రీజింగ్ ఇన్ సేవింగ్ రేట్ ఏమైతే చెప్పు అన్విత, ఇక్కడ న్యూ క్లాసికల్ లో గ్రోత్ థియరీలో ఇంక్రీజింగ్ సేవింగ్ రేట్ అయితే ఏమైతుంది, సేవింగ్స్ పెరిగినప్పుడు ఏమైతుంది జనరల్ గా చెప్పండి. అది షార్ట్ రన్ లాంగ్ రన్ తర్వాత సంగతి. కానీ సేవింగ్స్ పెంచినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా Yes, చెప్పు? investments పెరుగుతాయి. పెరుగుతాయి కదా. అప్పుడు గ్రోత్ పెరుగుతుందా పెరగదా? అంటే మనకు రైజింగ్ గ్రోత్ ఉండాలా. ఇంక్రీజింగ్ లాంగ్ రన్ గ్రోత్ రేట్ ఆఫ్ అవుట్పుట్ అట. థింక్ అబౌట్ ఇట్. Decreasing the steady state capital output ratio. Obviously, this is wrong. This is completely illogical statement. Decreasing the long level of capital and output per head data. Obviously, this is wrong. మీకు కంప్లీట్లీ కనిపిస్తున్నాయి కదా ఇది నెగిటివ్ స్టేట్మెంట్స్ అని. ఇక్కడ మనకు కావాల్సిన పాజిటివ్ స్టేట్ అంటే అది లాంగ్ రన్ లో షార్ట్ రన్ లో ఎట్లున్నది మనం వీ హ్యావ్ టు డిసైడ్ ఇట్. రైజింగ్ గ్రోత్ రేట్ విత్ ఇన్ అవుట్పుట్ ఇన్ ద షార్ట్ రన్. ఎస్, దిస్ ఇస్ రైట్. ఇంక్రీజింగ్ ఇన్ ద లాంగ్ రన్ గ్రోత్. లాంగ్ రన్ లో స్టడీ స్టేట్కి వెళ్తుందా నార్మల్గా ఉంటుందా చెప్పండి? స్టడీ స్టేట్కి వెళ్తుంది కదా. కాబట్టి ఇది ఈజ్ రాంగ్. ఇప్పుడు మనం ఈ థియరీకి వెళ్దాం. మనం విల్ జంప్ ఇన్ టు ద థియరీ. ఈ క్వశ్చన్ అర్థమైందా? నేను జస్ట్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఇది ఎగ్జామ్ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్, బట్ దీనికి స్టోరీ చెప్తా చూడండి. లాంగ్ రన్ గ్రోత్ డిపెండ్స్ ఆన్ టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుందా ఉండదా? లాంగ్ రన్ గ్రోత్, పాపులేషన్ గ్రోత్, ఈ రెండు బేస్ చేసుకొని ఏంటంటే మనకు లాంగ్ రన్ గ్రోత్ అన్నది మనం ప్రిడిక్ట్ చేస్తాము. ఇప్పుడు సేవింగ్ రేట్ అన్నది ఇంక్రీజ్ చేసినాం అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, క్యాపిటల్ అక్యుములేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అది జరిగినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో గ్రోత్ కూడా టెంపరీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. బట్ ఇన్ ద లాంగ్ రన్ ఎకానమీ రీచెస్ ది న్యూ స్టడీ స్టేట్కి వెళ్తుంది లాంగ్ రన్ లో. ఇంకా మీకు డీటెయిల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఎస్ ఈక్వల్స్ టు ఎస్వై ఉందనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఈక్వల్స్, ఈ ఎస్ అంటే టోటల్ సేవింగ్స్ అనుకోండి, ఇది సేవింగ్ రేట్ అనుకోండి, ఇది వై ఈక్వల్స్ టు మనకి ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అనుకోండి. లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు
సేవింగ్ రేట్ పెంచితే ఇది పెరుగుతుంది, డైరెక్ట్లీ ప్రొఫెషనల్ కదా. హయ్యర్ ద సేవింగ్ రేట్, టోటల్ సేవింగ్ రేట్ ఆబ్వియస్లీ పెరుగుతుంది. బట్ కొంచెం అది లాంగ్ రన్ లో ఏంటంటే స్టడీ స్టేట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి షార్ట్ రన్ లో ఏంటంటే మనకి రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ ఇస్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్ హోమ్. ఆమె క్లియర్? ఇది ఎవరికైనా డౌట్ ఉందా? క్లియరా కాదా ఇది? ప్రత్యూష ఓకేనా? Okay, sir. పర్ఫెక్ట్. ఇది కూడా మీరే చెప్పాలా, సింపుల్ క్వశ్చన్. ద ఐడియా ఆఫ్ కన్స్ట్రక్టింగ్ పావర్టీ వెయిటెడ్ ఇండెక్స్ ఆఫ్ గ్రోత్. సారీ, ఏంది ఇది? చెప్పండి, ఎవరో ఒకరు ముందుకు వచ్చి చెప్పండి. ద ఐడియా ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ద పావర్టీ వెయిటెడ్ ఇండిసెస్ ఆఫ్ ది గ్రోత్. నేను మళ్ళీ డీటెయిల్ గా చెప్తాను నేను, బట్ మనం ట్రై చేద్దాం. నేను దాని ఎక్స్ప్లెనేషన్ తర్వాత చెప్తాను, ఎందుకంటే నేను క్వశ్చన్ సాల్వింగ్ మెథడాలజీ కూడా చెప్తున్నాను, దాని తర్వాత దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. టు గివ్ at least give equal weight to the income group in the society. ఓకే, ఇది నాకు దీంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు. స్టేట్మెంట్ జనరల్ గా ఉంది, దీంట్లో ఏదైనా మనకి డ్రాగ్ చేయడానికి కూడా ఏం లేదు, నెగిటివ్ ఏం లేదు. దెన్ షిఫ్ట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. టు అచీవ్ హై గ్రోత్ రేట్ అట ఏమో, అది కూడా నాకేం ట్రబుల్ అనిపించట్లేదు. ద ఫెసిలిటీ టు ఫారిన్ ట్రేడ్ ఆన్ ఈక్వల్ బేసిస్. ఇది కంప్లీట్లీ బ్రూటల్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ యూ హ్యావ్ టు రిమూవ్ దిస్. పావర్టీ వెయిటెడ్ ఇండెక్స్ కి టు ఫెసిలిటేట్ ద ఫారిన్ ట్రేడ్ ఆన్ ఈక్వల్ బయాసిస్ కి ఏమైనా సంబంధం ఉందా? ప్రత్యూష గారు, ఏమైనా సంబంధం ఉందా No, దానికి sir. దీనికి? No, sir. No, sir. Obviously we have to remove the first statement. That దాని తర్వాత టు అసైన్ మోర్ వాల్యూ వెయిటెడ్ ఆన్ ఇన్కమ్ గ్రూప్ ఆఫ్ రిచర్ పీపుల్ అండ్ నో వెయిటెడ్ ఆన్ లోవర్ ఇన్కమ్ గ్రూప్. అసలు వీళ్ళకి వెయిటేజ్ ఇవ్వకుండా ఉంటే అది ఎంత బ్రూటల్ స్టేట్మెంట్, అది అంత ఇల్లాజికల్ స్టేట్మెంట్. యూ హావ్ టు రిమూవ్ ది స్టేట్మెంట్ టూ, అండ్ దెన్ యూ హావ్ టు మూవ్. మీకు వరస్ట్ కేసులో ఏంటంటే ఈ రెండిట్లో పెట్టాలా. మీరు ఈ రెండిట్లో పోవాలంటే యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ గేమ్. మీరు ఎక్కడో స్టేడియంలో కూర్చున్నారు, గేమ్ లో కూడా లేనట్టే. మీరు ఇన్ కేసు ఈ రెండింటికి వెళ్ళిందంటే, ఈ రెండిట్లో ఏంటంటే అట్లీస్ట్ బౌలింగ్ బ్యాటింగ్ స్టేజ్ లో ఉన్నట్టు అట్లీస్ట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి మీకు నేను లాజిక్స్ చెప్తే, నేను ప్రత్యూష గారు మీరు చెప్పాలి. ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ ఉంది 7.5 వచ్చింది అనుకుంటే, అది ఇంక్లూజివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అందరికి. జీడిపి గ్రోత్ రేట్ ఏంది? ద కంప్లీట్లీ ట్రైంగ్ విత్ ద హౌ మచ్ నేషనల్ ఇన్కమ్ ఇస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. దట్స్ ఇట్. ఆర్ దే టీచింగ్ inclusivity? Are they teaching about inclusivity? Obvious question is no, right? ఇప్పుడు జీడిపి ఇంక్రీజ్ అయిందండి, 2 lakh crore ఉంది మంది. 2 lakh crore నుంచి వెళ్ళి 2.5 crores మన జీడిపి ఇంక్రీజ్ అయింది. అంటే ఇన్హరెంట్ గా ఏంటంటే ఇది ఇన్కమ్ ఉన్న పీపుల్ వల్ల ఇన్కమ్ ఇంక్రీజ్, అంటే అనిల్ అంబానీ వాళ్ళ ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు, కానీ మనది అయిందా లేదా అంటే ఎట్లా తెలుస్తుంది మనకి? పావర్టీ ఇండెక్స్ అట్లాంటివి చూస్తేనే కదా మనకు తెలుస్తుంది. అంటే జీడిపి ఏం చెప్తుంది మనకి? జస్ట్ నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందా లేదా, గ్రోత్ రేట్ ఎంత ఉంది. ఇట్స్ నాట్ క్యాల్కులేషన్ ఆఫ్ ఇంక్లూజివిటీ, రైట్? ఐ రైట్ ప్రత్యూష గారు? అర్థమైందా? ఎస్ సార్. పర్ఫెక్ట్ కదా. అంటే మనకి ఇది యాక్చువల్ జీడిపి అంటే మెజర్మెంట్. మనం జీడిపి ఇంక్రీజ్ అయిందంటే మన భవిష్యత్ అంతా బెటర్ అయిందని అనుకోవట్లేదు, బట్ అయింది కాబట్టి వీళ్ళది కూడా అయ్యి ఉంటుందని ఒక అజంప్షన్ అంతే. బట్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ దిస్ ఇస్ 85. సో ఇక్కడ చూద్దాం మనం 86th క్వశ్చన్. 86th. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే ఇప్పుడు ఉన్న పీపుల్స్ అందరికి ఒక ఇండిసెస్ ఈక్వల్ ఇచ్చుంటే, అట్లీస్ట్ లీస్ట్ నంబర్ ఇచ్చుంటే, ఆ క్యాలిక్యులేట్ చేసేదాన్ని ఏంటంటే పావర్టీ వెయిటెడ్ ఇండెక్స్ ఆఫ్ గ్రోత్ అంటారు. ఫస్ట్ ఆప్షన్. అచీవ్ హై గ్రోత్ ఏంది? అచీవ్ హై గ్రోత్ దాని మీనింగ్ ఏంది? నీకు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేసి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు పెంచి ఇవన్నీ హై గ్రోత్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా వాట్ ఈస్ యువర్ రిటర్న్స్? Are they included the below poverty line peoples? Are they included the middle class people? Are they included the inclusivity of education, health, అవన్నీ ఇంక్లూడ్ చేసినా లేదా? సస్టైనబిలిటీ ఉందా లేదా? అది క్యాల్కులేట్ చేస్తాడా అచీవ్ విత్ హై గ్రోత్ రేట్? నో, రైట్? ఆబ్వియస్లీ నో. దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద ఫస్ట్ స్టేట్మెంట్. Am I clear? క్లియర్ సార్. Perfect. ఛాలెంజింగ్ క్వశ్చన్. ఇది మీరే చెప్పండి.
అన్ని నాట్ అడుగుతున్నాను చూడండి. నాట్ వచ్చిందంటే కొంచెం జాగ్రత్తగా చూడాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అబౌట్ హరడ్ డామర్ మోడల్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్? ఎకనామిక్ గ్రోత్ ఇందాక వరకు మొత్తుకున్నాం మనం, బట్ దీన్ని ఏంటంటే కొంచెం డీటెయిల్ గా చదువుదాం. 87th క్వశ్చన్. ఓకే, సార్ ఇది ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ సార్? ఇది గ్రోత్ మోడల్స్ ఇవన్నీ డెవలప్మెంట్ థియరీస్ లో ఎకనామిక్స్. డెవలప్మెంట్ ఎకనామిక్స్. యా, అన్విత మీకు ఇంకోటి చెప్తే ఏంటంటే సమ్ టైమ్స్ దే ఈజీలీ ఓవర్లాప్ ద క్వశ్చన్స్ విత్ యూజీసీ నెట్. వాళ్ళు ఈజీగా ఓవర్లాప్ చేస్తారు, ఆ టాపిక్ ని దీంట్లో పెడతారు, దీంట్లో నుంచి దాంట్లో పెడతారు, అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారు. బట్ సెట్ లైఫ్ సార్ ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏరియాస్ తెలిస్తే మోస్ట్లీ మనకి సాల్వ్ అవుతుంది. కానీ బట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏరియాస్ ఇన్ దీస్ నెట్ క్వశ్చన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దే విల్ డంప్ మల్టిపుల్ అప్లికేషన్ ఇన్ వన్ క్వశ్చన్. మీరు చూస్తున్నారు కదా, వాడు క్లాసికల్ న్యూ క్లాసికల్ ఇంక్లూడ్ చేయడము, దాని తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేయడం, అట్లా చేసి క్వశ్చన్ డిజైన్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే దీంట్లో యా ఇట్స్ బెటర్ టు ఐడెంటిఫై ద ఏరియా, బట్ యూ హ్యావ్ టు కాన్షియస్ ఆన్ అదర్ ఐడియాస్ ఆల్సో. అదర్ ఐడియాస్ దీంట్లో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా లేదా అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఐ ఓకే అన్విత? Yes, sir. ఓకే, ఆ ట్రెండింగ్ ఓకే, ఏరియా ఐడెంటిఫై చేయడం ఓకే, బట్ ఇక్కడ ఏరియాస్ ఏంటంటే 2-3 ఏరియాస్ ఇంక్లూడ్ చేసి ఒక్క క్వశ్చన్ డిజైన్ చేస్తాడు వాడు. అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి. అవును సార్, అదే అర్థం అవ్వట్లే అప్పటి నుంచి. మీరు మీ ట్రెండింగ్ ఆఫ్ లెర్నింగ్ అది అది అట్లా అయిపోయింది కదా. దాన్ని ఏంటంటే మీరు వన్ వేలోకి వెళ్తున్నప్పుడు సపరేట్ గా నేను రివర్స్ గేర్ కొడుతుండే అంటే ఆ టైంలో ఏంటంటే మనకి అడాప్షన్ అన్నది కొంచెం టైం పడుతుంది. బట్ ఈ టైప్ ఆఫ్ సెట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పేపర్ కానీ, సిపి గెట్ క్వశ్చన్ పేపర్ కానీ, నెట్ పేపర్స్ కానీ 3 ఏరియాస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. అందుకనే నేను క్వశ్చన్ పేపర్ ఎందుకు చేయాలని తెలుస్తుంది అంటే ద క్వశ్చన్ పేపర్ మనకు తెలుస్తుంది what kind of language he is using, what kind of questions he is using, what kind of tricks he is giving. వాళ్ళ క్వశ్చన్స్ అన్ని తెలుసుకున్నప్పుడు ఏంటంటే గేమ్ ప్లాన్ మీకు అర్థమైనప్పుడు ఈజీగా గేమ్ క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సెట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. అది నన్ను రాయమంటే నేను ఎక్కువ స్కోర్ చేయలేను దాంట్లో, ఎందుకంటే వాడు కంప్లీట్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డంప్ చేస్తాడు. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటాడు, డిక్రీజింగ్ ఆర్డర్ అంటాడు, ఇది ఎవడు కనుక్కున్నాం అంటాడు, అదే కూడా కనుక్కున్నాను అంటాడు. ఇట్స్ కంప్లీట్లీ మెమరీ బేస్ కదా. Our driving our pattern of learning is different, and this type of learning is different, this pattern of learning is different. Okay, హరడ్ డామర్ ఎవరు? వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉందా? నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి. మనకి ఫస్ట్ ఇయర్ ప్లానింగ్ కమిషన్ వీళ్ళ మోడల్ నుంచి వచ్చింది కదా. ఆమె రైట్? నాకు కన్ఫర్మ్ గా తెలియదు, ఎవరికైనా తెలిసి చెప్పండి. ఫస్ట్ ఇయర్ మోడల్ మంది హరడ్ డామర్ మోడలే కదా. ఫస్ట్ ఇయర్ ప్లానింగ్ కమిషన్, ఫస్ట్ 5 years ప్లానింగ్ కమిషన్ అగ్రికల్చర్ గురించి చెప్పారు సార్, బేస్ చెప్పారు కదా. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, నాకు కాన్ఫిడెంట్ గా లేదు అందుకని అడిగిన. ఇప్పుడు ఈ ఈ గ్రోత్ మోడల్ ఏంటంటే జీ ఒకటి ఉంటుంది, జీడబ్ల్యూ ఒకటి ఉంటుంది, జిఎన్ ఒకటి ఉంటుంది. కేర్ఫుల్ గా చూడండి. ఇప్పుడు జీ అంటే ఏంటి? యాక్చువల్ గ్రోత్ కదా. ఈ థియరీ చెప్తున్నా నేను. ఇప్పుడు థియరీ చేస్తే ఏంటంటే మీరు దీని మీద ఏ క్వశ్చన్ వచ్చినా తర్వాత ఫర్దర్ గా మీరు చేయొచ్చు. జీడబ్ల్యూ ఏంది? వారంటెడ్ గ్రోత్ రేట్, వారంటెడ్ గ్రోత్ రేట్. జిఎన్ ఏంది? న్యాచురల్ గ్రోత్ రేట్. ఇప్పుడు బాగా చెప్తారు న్యాచురల్ గ్రోత్ రేట్, వారంటెడ్ గ్రోత్ రేట్. దీనిలో హైయెస్ట్ గ్రోత్ రేట్ ఏది చెప్పు ప్రతీష గారు? హైయెస్ట్ గ్రోత్ రేట్ ఏంటి దాంట్లో? దాని పాసిబిలిటీ దాటి పోలేం మనం గ్రోత్ రేట్. ఒకవేళ వెళ్ళినా కూడా ఇట్ షుడ్ బి దాన్ని ఏమంటారు, షార్ట్ టర్మ్ పీరియడ్, ఇట్స్ నాట్ లాంగ్ టర్మ్ పీరియడ్. ఫ్లక్చువేట్ అవుతుంటది, బట్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ లాంగ్ టర్మ్ ఏది? దీంట్లో యాక్చువల్ గ్రోత్ చెప్పినాము, వారంటెడ్ గ్రోత్ అన్నాము, న్యాచురల్ గ్రోత్ రేట్ అన్నాము. దీంట్లో ఏదేది యాక్చువల్ గ్రోత్ అంటే ఏంటిది, వారంటెడ్ గ్రోత్ రేట్ అంటే ఏంటిది, న్యాచురల్ గ్రోత్ రేట్ ఏంటి? జస్ట్ మనం ఇట్లా చెప్పగానే మీరు ఫ్లోలో చెప్పేశారు యాక్చువల్ గ్రోత్, వారంటెడ్ గ్రోత్, న్యాచురల్ గ్రోత్. వాట్ ఇట్ ఈస్ చెప్పు. యాక్చువల్ గ్రోత్ అంటే ఏంటిది చెప్పు ప్రతీష గారు. యాక్చువల్ గ్రోత్ రేట్ అంటే ఏంటిది?
వారంటెడ్ అంటే ఏంటిది? న్యాచురల్ గ్రోత్ రేట్ అంటే ఏంటిది? ఇది ఏంటంటే మనకి ఓకే, నేను న్యాచురల్ గ్రోత్ రేట్ చెప్పినాక ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, దెన్ యూ విల్ డెఫినెట్లీ క్లియర్ అవుతుంది. న్యాచురల్ గ్రోత్ రేట్ ఏంటంటే మనకి డిపెండ్స్ ఆన్ ఇందాక చెప్పినాను లేబర్ ఫోర్స్ గ్రోత్ అండ్ టెక్నాలజీ గ్రోత్. నేను నోట్ ప్యాడ్లో చెప్తా. న్యాచురల్ గ్రోత్ రేట్ ని మనము రెండిట్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ అక్యుములేషన్ ఆఫ్ లేబర్ ఫోర్స్ గ్రోత్ ఫస్ట్, అండ్ సెకండ్ టెక్నాలజీ ఆర్ ప్రొడక్టివిటీ గ్రోత్. ఈ రెండిటి గ్రోత్ మనము రెండింటిని మల్టిప్లై చేస్తే, రెండింటిని యాడ్ చేస్తే అది హైయెస్ట్ గ్రోత్ రేట్. మనకి ఏదైనా గ్రోత్ రేట్ దేంట్లో చూస్తాం? ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, దాని తర్వాత ప్రొడక్టివిటీ ఎంత ఉంది, రెండింటిని అకామిడేట్ చేస్తే న్యాచురల్ గ్రోత్ రేట్ వస్తుంది. న్యాచురల్ గ్రోత్ రేట్ వస్తుంది కదా. న్యాచురల్ గ్రోత్ రేట్ అంటే ఇప్పుడు దీని మీనింగ్ నేను ఒక ఎగ్జాంపుల్ తో చెప్తా. లేబర్ ఫోర్స్ గ్రోత్ రేటు 2% అనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ప్రొడక్షన్ కానీ టెక్నాలజీ గ్రోత్ రేట్ ఏంటంటే 3% అంటే జిఎన్ ఎంత అంటే 2% ప్లస్ 3% ఈక్వల్స్ టు 5%. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఎకానమీ సస్టైనబుల్ మ్యాక్సిమం గ్రోత్ ఈజ్ 5%. ఇది హైయెస్ట్ ఇంకా 5% గ్రోత్ రేట్ అన్నది. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గ్రోత్ రేట్ అన్నది ఏంటంటే మనకి ఇప్పుడు కరెంట్లీ ఏదైనా గ్రోత్ రేట్ జరుగుతుంది చూడు, అది యాక్చువల్ గ్రోత్ రేట్. వారంటెడ్ గ్రోత్ రేట్ అంటే అదేంటంటే ఆ లాంగ్ టైమ్ లో మనకి యావరేజ్ చేసేసి పర్టికులర్ ఈక్విలిబ్రియం ఫేజ్ లో వస్తుంది చూడు, అది వారంటెడ్ గ్రోత్ రేట్. న్యాచురల్ గ్రోత్ రేట్ ఇస్ అల్టిమేట్ హైయెస్ట్ గ్రోత్ రేట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ చేద్దాం మనం. మీరు ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఏంది, ఇప్పుడు లేబర్ ఉన్నారనుకో, 50 లేబర్స్ ఉన్నారనుకో, టెక్నాలజీ ఒక 10 ఉంది అనుకోండి. ఈ రెండిటికి ప్రొడక్షన్ ఏంటంటే ఇప్పుడు 500 దాటి పోదు. ఇది మాక్సిమం గ్రోత్. ఇది సమ్ టైమ్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను డ్రైవ్ చేయలేకపోతున్నా పర్ఫెక్ట్లీ. ఇప్పుడు డిమాండ్ ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 యూనిట్స్ ఆఫ్ కార్స్ ఉందనుకోండి. ఆ లేబర్ ఆ ప్రొడక్టివిటీ క్యాలిక్యులేట్ చేస్తే 500 వచ్చింది. బట్ పర్టికులర్ సిచ్యువేషన్ లో 500 ఉంటుంది. కానీ న్యాచురల్లీ మనకి ఎంత కావాలంటే ఫర్ అవర్ రిక్వైర్మెంట్ ఈ స్టెబిలిటీ ఏంటంటే 350 ఉంది అనుకోండి. ఈ పర్టికులర్ ఒక్కొక్క సిచ్యువేషన్ లో న్యాచురల్ గ్రోత్ రేట్ కంటే యాక్చువల్ గ్రోత్ రేట్ పీక్స్ లోకి వెళ్తుంది. బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్. అగైన్ కమ్ బ్యాక్ టు ద దిస్ వారంటెడ్ గ్రోత్ రేట్. అండ్ వారంటెడ్ గ్రోత్ దాటినాక ఇది ఈ న్యాచురల్ గ్రోత్ దాటడం అన్నది ఇంపాసిబుల్. ఓకే, విల్ డూ సమ్ ఆప్షన్స్ హియర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ అబౌట్ హరెడ్ డామన్ మోడల్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అన్నాడు. అంటే మనం 3 డిస్కస్ చేసినాం: యాక్చువల్ గ్రోత్, వారంటెడ్ గ్రోత్ అండ్ న్యాచురల్ గ్రోత్. Natural rate of growth is made up of growth of labor force and productivity. Yes, it is right. రైటా కాదా? ఇది ఇందాక చెప్పినా కదా నేను. Right. ఓకే, if actual growth is greater than warranted growth and G continued with the diverse growth from DW only until it is the natural growth rate. Let's take question mark here. G చెప్పినా కదా, యాక్చువల్ గ్రోత్ చెప్పినా కదా. యాక్చువల్ గ్రోత్ బి బెటర్ దెన్ న్యాచురల్ గ్రోత్ రేట్ అన్నారు చూడండి ఇక్కడ ఇన్ ద లాంగ్ రన్. ఇది ఎంత బ్రూటల్ స్టేట్మెంట్. ఇది రాంగ్ కదా. ఇది నేనేం చెప్పినా, ఇది హైయెస్ట్ అని చెప్పినా కదా న్యాచురల్ గ్రోత్ రేట్. ఇక్కడ ఏమంటున్నారు వాడు, యాక్చువల్ గ్రోత్ రేట్ కెన్ బి గ్రేటర్ దెన్ ద న్యాచురల్ గ్రోత్ రేట్ ఇన్ ద లాంగ్ రన్ అన్నాడు. లాంగ్ రన్ కూడా నేను మెన్షన్ చేసిన. అంటే ఇది రాంగ్ కదా. ఇది ప్రత్యూష, ఇది రాంగ్ కదా. ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లేబర్ అండ్ క్యాపిటల్ రిక్వైర్స్. ఇప్పుడు యాక్చువల్ గ్రోత్ రేటు, వారంటెడ్ గ్రోత్ రేటు, న్యాచురల్ గ్రోత్ రేట్ అవన్నీ ఈక్వల్ అయినప్పుడు ఏంటంటే మనకి పర్ఫెక్ట్లీ ఫుల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ ఆఫ్ లేబర్ అండ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. కాబట్టి ఇది రైట్. ఇఫ్ యాక్చువల్ గ్రోత్ రేట్ ఈస్ గ్రేటర్ దెన్ ద వారంటెడ్ గ్రోత్ రేట్ అండ్ ద జీ కెన్ కంటిన్యూ టు డైవర్స్
డైవర్స్ ఫ్రమ్ GW యూనిట్ అంటిల్ ఇట్ హిట్స్ ద న్యాచురల్ గ్రోత్ రేట్. వీడు ఏమంటున్నా అంటే ఈ రెండు డైవర్జెన్స్ ఏంటంటే ఈ రెండు ట్రై చేసినాక న్యాచురల్ గ్రోత్ రేట్ కి ఈక్వల్ అయినాక దాన్ని దాటిపోవని చెప్పినా కదా. సో ఆబ్వియస్లీ రైట్, ద రాంగ్ స్టేట్మెంట్ ఇస్ దిస్. ఇన్ కేస్ మీకు ఇవన్నీ తెలియకుండా ఈ రాంగ్ స్టేట్మెంట్ అని తెలిసినా కూడా చేసేయచ్చు. కెన్ ఐ గో ఫార్వర్డ్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్. ఇది సింపుల్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిఫైన్ ప్రాపర్టీ రైట్స్? ప్రాపర్టీ రైట్స్ ఎట్లా డిఫైన్ చేస్తారు మనకి? ఇప్పుడు ఆప్షన్ చూద్దాం, ఆప్షన్ నుంచి ఆన్సర్ చేద్దాం. ప్రాపర్టీ రైట్స్ రెఫర్స్, ఇగో ఇట్లాంటి ఓన్లీ స్టేట్మెంట్ ఉన్నా కూడా, అబ్రప్టెడ్ స్టేట్మెంట్ ఉన్నా కూడా, ఎక్స్క్లూజివ్లీ అండ్ స్టేట్మెంట్స్ ఉన్నా కూడా అక్కడ కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే వాడు అవి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్. ఎకనామిక్స్ ఏంటంటే కొన్నిసార్లు జనరలైజ్కి వెళ్తాయి. ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం మనకి ఆ ఆప్షన్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఛాన్స్ ఉంటుందని చెప్పిన, పర్ఫెక్ట్లీ రాంగ్ అని చెప్పట్లేదు. అట్లాంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండాలి. ప్రాపర్టీ రైట్స్ ఓన్లీ టు గవర్నమెంట్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ క్యాపిటల్. హౌ బ్రూటల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. ఎంత రాంగ్ ఇది. ప్రాపర్టీ రైట్స్ రిఫర్స్ టు ద గవర్నమెంట్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ క్యాపిటల్ అట. మన ఆస్తులన్నీ గవర్నమెంట్ రైట్స్ కిందే ఉన్నాయా? అన్ని మన రైట్స్ కదా అవి. కెన్ ఐ క్యాన్సిల్ ది స్టేట్మెంట్? ప్రత్యూష, కెన్ ఐ క్యాన్సిల్ ది స్టేట్మెంట్? ఓకే సార్. పర్ఫెక్ట్. Property rights are informed social rules that cannot be enforced by law. ఇప్పుడు నీ పొలం ఎవడని కబ్జా చేస్తే అది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా కిందకి వస్తుంది కదా. అది వీడేనాడు కెనాట్ అడిగిండు. ఆబ్వియస్లీ ఇది రైట్, రాంగ్ స్టేట్మెంట్. కెన్ ఐ మేక్ ఇట్ రాంగ్ స్టేట్మెంట్? లా కిందికి రాదన్నాడు. లా కిందికి రాకుండా ఉంటుందా సోషల్ రూల్స్ అన్ని? లా కింద ఉంటుంది కదా. లా కిందే కదా ఇవన్నీ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఫాలో అయ్యేది. నీ పొలం నీది, నా పొలం నాది, నీ ఇల్లు నీది, నా ఇల్లు నాది, ఇది కామన్ ఏరియా, ఇది సోషల్ ఏరియా, ఇది అవన్నీ దేని కిందకి వస్తుంది? లా కిందకి వస్తుంది. బట్ వాట్ ఈ సేయింగ్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ బై ద లా. ఇట్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై లా అంటే ఇది రైట్. కెనాట్ అన్నాడు కాబట్టి ఇట్ ఇస్ ఆబ్వియస్లీ రాంగ్. The property rights are the legally enforced right, yes, to determine how resources is used, owned and transferred. 100% right this statement. ఎవరైనా రాంగ్ అని ప్రూవ్ చేయండి, నేను చెప్తాం. ప్రాపర్టీ రైట్స్ ప్రివెంట్స్ ఇండివిజువల్ ఫ్రమ్ ద ప్రాఫిటింగ్ ఫ్రమ్ ద ప్రైవేట్ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ఇండివిజువల్ రైట్స్. అది దాని వీడేంటి అంటే ఆ ప్రాఫిట్. ఇప్పుడు నా పొలం ఉంది, నా పొలంలో దున్నుకొని దాని ప్రాఫిట్ నేను ఎంజాయ్ చేస్తా. ఇక్కడ వీడు చేయొద్దు అంటున్నాడు. ఆబ్వియస్లీ రాంగ్ ఇది. థర్డ్ స్టేట్మెంట్ ఇస్ రైట్. ప్రాపర్టీ రైట్స్ కొన్ని లీగల్ ఎన్ఫోర్స్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దానికి ఒక బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ దాటినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ లా అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఆ లా ఏం చెప్తుంది? ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్తుంది. డిటర్మైన్ హౌ రిసోర్సెస్ యూజ్డ్, ఓన్డ్ అండ్ ద ప్రాపర్టీ ట్రాన్స్ఫర్. ఎస్, ఇట్ ఈస్ రైట్. ఆమె క్లియర్? ప్రత్యూష అర్థమైందా? అర్థమైంది సార్. పర్ఫెక్ట్. ఇది తెలుసా? లెక్సిగ్రాఫిక్ ప్రిఫరెన్స్ వైలేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ axioms ఆఫ్ యూటిలిటీ థియరీ? ఎనీబడి చెప్పండి, ఎవరికైనా తెలుసుంటే దాని గురించి. ట్రాన్సిటివిటీ ఏంది, కాన్వెక్సిటీ ఏంది, కంటిన్యూటీ ఏంది, డిపెండెన్సీ అంటే ఏంటిది, ఏం అడుగుతున్నాడు వాడు? మనం ఏం చేయాలి దాన్ని? ట్రాన్సిటివిటీ మనకి ఏమైనా తెలిసి ఉంటుందా? కాన్వెక్సిటీ అంటే తెలిసి ఉంటుందా? సార్ ఇవన్నీ రివీల్డ్ ప్రిఫరెన్స్ థియరీలో వచ్చింది, కానీ లెక్సోగ్రాఫిక్ అనేది రివీల్ ప్రిఫరెన్స్ థియరీస్ కి దీనికి కొంచెం రిలేషన్ చెప్తా చూడండి. నేను ఇప్పుడు లెక్సిగ్రాఫిక్ అండ్ వీ డిఫరెంట్. రివీల్ ప్రిఫరెన్స్ థియరీ ఎవరు చెప్పిండు? హూ హ్యాడ్ డన్ బై ద సామ్యుల్సన్ చెప్పిండు కదా. దీనికి వీడు డిఫరెంట్ గా చెప్తాడు చూడు. లెక్సిగ్రాఫిక్ ప్రిఫరెన్స్ వీడు ఏం చెప్తాడంటే, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, దాని తర్వాత ఐ విల్ గో ఇన్ టు ద ఆప్షన్స్. నేను అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇక్కడ ఒక యాపిల్స్ అందరికి ఇష్టమే కదా. ఇది బనానాస్ ఉన్నాయి అనుకోండి. బనానా ఇప్పుడు 1000 బనానాస్ ఉన్నాయి. ఇక్కడ 1 యాపిల్ ఉందంటే వీడు లెక్సిగ్రాఫిక్ ఏమంటాడు అంటే, వానికి ఒక కావాల్సిన ప్రిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఆ ప్రిఫరెన్స్ అబ్రప్ట్లీ ఓన్లీ దానికి వెళ్ళిపోతాడు. వానికి ఎంత ఆశ చూపించినా, ఎంత ఆపర్చునిటీ వేరేది ఇచ్చినా కూడా
ఎన్ని సబ్స్టిట్యూట్ చేసినా హీ కాంట్ ట్యూన్ టు ద అదర్ సైడ్. వీటి ఖచ్చితంగా యాపిల్ తీసుకుంటాడు. వానికి సబ్స్టిట్యూషన్ మీరు 1000 యాపిల్స్ ఇవ్వండి, 1 crore అమౌంట్ ఇవ్వండి, హీ డోంట్ ట్యూన్ టువర్డ్స్ సబ్స్టిట్యూషన్స్. ఇదేంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక యాపిల్ సాక్రిఫైస్ చేస్తే ఇది ఎంత వస్తుంది కదా వానికి, బట్ దీని గురించి వానికి సంబంధం లేదు, వాడు యాపిలే తీసుకుంటాడు వాడు. అది లెక్సిగ్రాఫిక్ ప్రిఫరెన్స్ అన్నట్టు. ఆ లెక్సిగ్రాఫిక్ ప్రిఫరెన్స్ ఏంటంటే వైలేషన్ ఏది అడుగుతున్నా అని అడుగుతున్నాడు వాడు. కంటిన్యూటీ అనేది దీంట్లో వైలేషన్ జరుగుతుంది. దీని మీనింగ్ అర్థమైందా ఇప్పుడు? ఇన్ కేస్ వాడు ఏంటంటే యుఎస్ఏ ట్రిప్ ఉంది అనుకోండి, వాడు ఇంకోటి జర్మన్ ట్రిప్ ఉంది అనుకోండి. ఈ జర్మన్ ట్రిప్ ఫ్రీగా వస్తుంది, బట్ యుఎస్ ట్రిప్ ఏంటంటే ఒక 50,000 యుఎస్డి వన్ కాస్ట్ చేస్తుందంటే వీడు దీని సైడ్ వీడు ఆబ్వియస్లీ వీడు అనుకున్నదే చేస్తాడు. అది లెక్సోగ్రఫిక్ ప్రిఫరెన్స్ అన్నట్టు. అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రిఫర్డ్ బి అనుకోండి, బి ప్రిఫర్డ్ సి అనుకోండి, వీడు సి ప్రిఫర్డ్ ఏ, ఈ ఏ మీదకే వెళ్తాడు వాడు. సి ఇచ్చిన వాడు ఏసీ ఇచ్చినా కూడా ఏకే వెళ్తాడు, ఏబి ఇచ్చినా ఏకే వెళ్తాడు. అట్లా వన్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఒకసారి ఫిక్స్ అయిందంటే హీ కాంట్ చేంజ్ హిస్ ప్రిఫరెన్స్. అదే లెక్సికన్ ప్రిఫరెన్స్ అన్నట్టు. అంటే ఈ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మనం డిక్షనరీ చూస్తున్నాము. డిక్షనరీ చూసినప్పుడు ఇప్పుడు యాపిల్ లెటర్ ఉంది అనుకోండి, ఫస్ట్ మనం ఏ చూస్తాము, ఓకే చలో. ఇంకోసారి కూడా ఏదో ఒక లెటర్ చెప్పండి, ఏదో ఒక చెప్పండి. అండ్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ కూడా ఏనే ఉంది. వాడు ఈ రెండు సేమ్ ఉన్నప్పుడే వీడు వేరే ప్రిఫరెన్స్కి వెళ్తాడు, కానీ ఈ రెండు లేకపోతే వాడు స్ట్రాంగ్లీ దీనికి వెళ్ళిపోతాడు వాడు. ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏం చూస్తాడు అంటే సెకండ్ లెటర్ చూస్తాడు వాడు. సెకండ్ లెటర్ ఏంటంటే మనకి రాంగ్ ఉంటే ఆబ్వియస్లీ దీనికి వెళ్ళిపోతాడు. ఆమె క్లియర్? అనిత ఓకేనా? ఎస్ సార్, ఇది కూడా స్ట్రాంగ్ ప్రిఫరెన్స్ కదా సార్? ఏం డిఫరెన్స్ ఉంది రెండిటికి? సార్ రివీల్ ప్రిఫరెన్స్ లో ఏదైనా మనం చూస్ చేసుకుంటే మళ్ళీ జంపింగ్ అనేది ఉండదు. స్ట్రాంగ్ గా దాన్నే బిలీవ్ చేసి చేస్తాడు కదా సార్. నేను అదే చేసిన, బట్ దానికి ఏంటంటే ఒకసారి డిఫరెన్స్ చూద్దాం మనం. వీడు అదే అంటాడు, బట్ ఏంటంటే ఐఎమ్ నాట్ క్లియర్ విత్ డిఫరెన్స్. మేబీ రెండింటికి ఈక్వల్ ఉందా, డిఫరెన్స్ ఏందా నాకు తెలియదు, బట్ వీడు కూడా అదే చెప్తాడు. రివిల్ ప్రిఫరెన్స్ అదే చెప్తాడు, వీడు కూడా అదే చెప్తాడు, బట్ వాట్ ఈస్ డిఫరెంట్ నాకు తెలియదు. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ టుమారో దట్. లేదా నేను ఒకసారి గ్రూప్ లో పోస్ట్ చేస్తా ఆ రెండింటికి డిఫరెన్స్. నాకు ప్రాపర్లీ తెలియదు. లెక్సోగ్రఫిక్ అంటే నేను వాని గురించి తెలుసుకొని వచ్చిన. ఓకేనా? రివీల్ ప్రిఫరెన్స్ అంటేనే తను ఏదైతే అనుకుంటుందో ఒకసారి రివీల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చేంజ్ కాడు దేనికి కదా, చేంజ్ కాడు. మేబీ ఈ రెండు సేమ్ అయి ఉండొచ్చేమో. లెక్సిగ్రఫిక్ ప్రిఫరెన్స్, రివీల్ ప్రిఫరెన్స్ సేమ్ గా. మేబీ ఒకసారి చెక్ చేద్దాం అది. బట్ దాంట్లో అగ్జియమ్స్ ఏమైనా ఉంటాయా? ట్రాన్సిటివిటీ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది సార్. ఇక్కడ కన్వెక్సిటీ, ఇండిపెండెన్స్ అనేది ఒక రెండు యాడ్ అయి ఉన్నాయి. బట్ విల్ డూ సమ్ డిఫరెన్సెస్ ఇన్ టుమారో క్లాస్. ఓకేనా? విల్ డూ డిఫరెన్సెస్. రివిల్ ప్రిఫరెన్స్ థియరీస్ కి, లాక్సియం ప్రిఫరెన్సెస్ కి ఆ రెండు డిఫరెన్స్ చేసేసి నేను ఒకసారి మీకు పీడిఎఫ్ సార్ పంపిస్తాను. అక్కడ రేషనల్ బిహేవియర్ ఉంటుంది సార్, ఇంకో యాక్సియం. లెట్ మీ చెక్ దట్. యాక్చువల్ ప్రస్తుతానికైతే దీని మీద ఫోకస్ చేయండి. అది ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టండి దాని గురించి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ట్రాన్సిటివిటీ ఏంటంటే నాకు ఇందాక ఇది చెప్పినా కదా నేను, ఏ ప్రిఫర్డ్ ఓవర్ బి ప్రిఫర్డ్ ఓవర్ సి, బట్ హీ విల్ గో టు ద ఏ ఓన్లీ. అది ట్రాన్సిటివిటీ. కన్వెక్సిటీ ఆక్సియమ్స్ ఏంటంటే హీ విల్ టేక్ ద ఆన్ యావరేజ్ తీసుకుంటాడు వాడు, తీసుకొని దీనికి వెళ్తాడు. అది దాని మీనింగ్. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఆక్సియమ్స్ ఏంటంటే దాంట్లో ఏంటంటే ఈజ్ బేస్డ్ ఆన్ ద యూటిలిటీ బేస్ చేసుకొని వెళ్తాడు వాడు. ఈ మూడు చెప్పింది ఏంటంటే లెక్సిగ్రాఫిక్ ప్రిఫరెన్సెస్ అంటారు. కాబట్టి ఈ కంటిన్యూటీ యాక్సియం అన్నది వీడి దాంట్లో లేదు, కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఇస్ రాంగ్. ఆమె క్లియర్? అనిత క్లియరా? ఫస్ట్ ఏం చేస్తాడు వాడు, పక్కాకి వెళ్తాడు. పక్కా ఏది మనకి ప్రిఫర్ ఉంటే దానికి వెళ్తాడు. కన్వెక్సిటీ ఆక్సియమ్స్ ఏం చెప్తాడంటే ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటాడు వాడు, ఏది బెటర్. అది కన్వెక్సిటీ ఆక్సియమ్స్ కిందకి వెళ్తుంది. ఇండిపెండెన్స్ ఆక్సియమ్స్ ఈస్ బేస్డ్ ఆన్ యూటిలిటీ, ఏది యూటిలిటీ ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది, ఆ బేస్ చేసుకునే విధంగా ఇండిపెండెన్స్ ఆక్సియమ్స్ కిందకి వస్తుంది. ఈ 3 ఆక్సియమ్స్ చెప్పినోడే ఇవి లెక్సిగ్రాఫిక్ ప్రిఫరెన్స్ అన్నట్టు. ఆమె క్లియర్? ఎస్. ఓకే.
Which of the following is the operating target of monetary policies conducted by the RBI? మీకు ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ఆపరేటింగ్ టార్గెట్, ఆపరేషన్ ఏం చేస్తారు, పాలసీస్ కోసం ఏం చేస్తారన్న తెలిసి ఉండాలి మనకి ఇక్కడ. ఆర్బీఐ ఆపరేటింగ్ ఒకటి ఉంటది కదా, ఆపరేటింగ్ మెకానిజం. రెపో రేట్ ఏంది, పాలసీనా కాదా చెప్పండి Yes. అన్విత? రెపో రేట్ అనేది పాలసీ కదా, రివర్స్ రెపో రేట్ ఏంది, పాలసీనే కదా. పాలసీ రేట్. వెయిటెడ్ యావరేజ్ కాల్ మనీ దేనికి సంబంధించి, ఆపరేట్ చేయని కదా, ఆపరేట్ చేయనికే కాదా చెప్పు. సో నాకు దాని మీనింగ్ తెలియదు సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిటెడ్ యావరేజ్ కాల్ మనీ అంటే ఏంటంటే, కాల్ మనీ ఏంటంటే ఇమ్మీడియట్లీ ఏదైనా వాళ్ళకి ఆపరేషన్స్ లో, ఆర్బీఐ ఆపరేషన్స్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఇమ్మీడియట్లీ మిస్ మ్యాచ్ ఏదైనా మనకి రిక్వైర్మెంట్ ఉన్నా కదా, అది ఇమ్మీడియట్లీ మనీ తీసుకుంటది, స్క్వీజ్ చేసుకుంటది ఆపరేషన్స్ కోసం. ఆ దాన్నే వెయిటెడ్ యావరేజ్ కాల్ మనీ అంటారు. అదేంటంటే మనకి ఆపరేషన్స్ కోసం వాడతారు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఇది కూడా ఇంట్రెస్ట్ రేటే కదా. ఎందుకు ఎంఎస్ఎఫ్ వాడతాము? వాట్ ఈస్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, వాట్ ఈస్ డిపాజిటరీ స్టాండింగ్ ఫెసిలిటీ, రెండింటి డిఫరెన్స్ ఏంది ఎవరైనా చెప్పండి. విండో ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. వాట్ ఈస్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ? అన్విత చెప్పు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటిది, తెలియదు. డిపాజిటరీ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి తెలీదా? నో సార్. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఏంటిదంటే ఇప్పుడు మనకి బ్యాంక్స్ ఉంటాయి కదా అన్విత, ఆ బ్యాంక్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి మనీ ఏదైనా మిస్ మ్యాచ్ అయినా కూడా, వాళ్ళకి లిక్విడిటీ తగ్గినా కూడా, దే విల్ గో టు ద ఆర్బీఐ అండ్ దే విల్ టేక్ ద మనీ ఫ్రమ్ ద ఆర్బీఐ. దట్ ఈస్ ఆల్సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్. డిపాజిటరీ స్టాండింగ్ ఫెసిలిటీస్ ఏంటంటే మనకి ఆర్బీఐకి మనీ రిక్వైర్మెంట్ ఉన్నా, ఏదైనా ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు బ్యాంక్స్ నుంచి మనీ స్క్వీజ్ చేయాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి మనీ సప్లై తగ్గియాలన్నా, డిపాజిటరీ స్టాండింగ్ ఫెసిలిటీస్ చేసేసి ఏంటంటే బ్యాంక్స్ నుంచి వెళ్ళి ఆర్బీఐ తీసుకునే మనీని ఏంటంటే డిపాజిటరీ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే బ్యాంక్స్ ఏంటంటే, ఈ బ్యాంక్స్ కి ఏంటంటే వాళ్ళకి ఆపరేషన్స్ కానీ, వాళ్ళకి ఏదైనా లిక్విడిటీ క్రంచెస్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఆర్బీఐ. ఆ టైంలో వీళ్ళు తీసుకెళ్ళి దాని మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. సంబడీస్ ఫోన్ ఇస్ అన్మ్యూట్, అన్మ్యూట్. ఓకేనా స్పీకర్ లో అన్విత? అవుతుంది సార్. స్పీకర్ లో అవుతుందా? ఓకేనా, క్లియరా వాయిస్ ఇప్పుడు? ఓకేనా, క్లియర్ ఉంది సార్ మీది. ఓకే. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, డిపాజిటరీ స్టాండింగ్ ఫెసిలిటీ, ఎనీబడి హ్యాస్ డౌట్? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ బ్యాంక్స్ ఏంటంటే ఆర్బీఐ నుంచి పైసలు తీసుకుంటుంది. ఎందుకు? వాళ్ళకి లిక్విడిటీ క్రంచెస్ వచ్చినా కూడా, మనీ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా, లోన్స్ ఎక్కువ మనకి పీపుల్స్ ఎక్కువ తీసుకోవాలనే సిచ్యువేషన్ లో వాళ్ళకి లిక్విడిటీ క్రంచెస్ ఉన్నప్పుడు ఆర్బీఐ నుంచి తీసుకునేది ఏంటంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్. డిపాజిటరీ స్టాండింగ్ ఫెసిలిటీస్ ఏంటంటే ఏదైనా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నా కూడా, ఈ బ్యాంక్స్ దగ్గర మనీ తగ్గియాలనుకున్న ఆ టైంలో కూడా బ్యాంక్స్ దగ్గర నుంచి వెళ్ళి ఆర్బీఐ పైసలన్నీ క్విజ్ చేసి అంటే తీసేసుకుంటది. అది డిపాజిటరీ స్టాండింగ్ ఫెసిలిటీస్. ఆమె క్లియర్? సార్ ఇట్స్ జస్ట్ లైక్ ఓపెన్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్. No. Open market operation is different. They will take మనకి ఏంటంటే ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తారంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బ్యాంక్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్స్, వాళ్ళ పేపర్స్ ఉంటాయి కదా, కమర్షియల్ పేపర్స్ బేస్ చేసుకొని మనీ తీసుకోవడం కానీ, ఇవ్వడం కానీ అట్లాంటివి చేస్తుంది. ఓపెన్ ట్రేడింగ్ చేస్తుంది. అది డిఫరెంట్. అది 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 ఏంటంటే మన గవర్నమెంట్స్ కి, బ్యాంక్స్, ఆర్బీఐకి జరిగే ట్రాన్సాక్షన్ అది. ఇదేంటంటే బ్యాంక్స్ కి ఆర్బీఐకి జరిగే ట్రాన్సాక్షన్ ఇది, ఈ రెండుది. దిస్ ఇస్ క్లియరా? ఈ క్వశ్చన్ మీరే చెప్పాలా, ఎందుకంటే ఇది కంప్లీట్లీ మనకు స్టాటిక్, ఇది నథింగ్ టు ఎక్స్ప్లెయిన్. చెప్పండి, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఏది ముందు వచ్చింది, ఏది వెనుకలు వచ్చింది? నాకు ఇట్లాంటి క్వశ్చన్ వస్తే నాకు బీపీ లేస్తుంది. మీకు ఎవరికైనా లేస్తుందా? ఎవరైనా గుర్తించుకునేటోళ్ళు ఉంటే చెప్పండి. ఫస్ట్ ఏంది ఇది, అట్లీస్ట్ ఫుల్ ఫామ్ అని చెప్పండి. ఓపీఈసీ ఎందుకు వచ్చిన క్రైసిస్ అట, ఆ క్రైసిస్ మనకు తెలియకుండా ఎట్లా చెప్పు? అందుకే చెప్పు, ఓపీఈసీ అంటే ఏంటిది? అది పెట్రోల్ డీజిల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్ట్ క్రైసిస్, అదే కదా, ఎక్స్పోర్ట్ కంట్రీస్ అవి, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్. ఆ క్రైసిస్ ఎప్పుడు జరిగింది, ఏమైనా ఐడియా ఉందా? అట్లీస్ట్ దాంట్లో ఏ ఒక్కటైనా ఐడియా ఉందా?
ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ అవి. ఆ క్రైసిస్ జరిగే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కి ఏంటంటే మేజర్లీ ఇన్ఫ్లేషన్ ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏంటంటే ఇన్ఫ్లేషన్ అన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అదేం ఫ్యాక్టర్ అది చెప్పనితే ఏం ఫ్యాక్టర్ అది? అది అన్ని ఫీల్డ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఫీల్డ్. ఏ ఫీల్డ్ అన్నా ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వల్ల. ఏంటిది అది చెప్పు అట్లీస్ట్ జరుగుతున్న సిచ్యువేషన్ సార్ గ్యాస్ ఇప్పుడు జరుగుతున్న మన కంట్రీలో సిచ్యువేషన్ సార్ గ్యాస్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎనర్జీ క్రైసిస్ వల్ల ఈ క్రైసిస్ వచ్చిందంటే అన్నిటిని ఇంపాక్ట్ చేస్తుంది. ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది చెప్పు అనిత? ఎనర్జీ క్రైసిస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నప్పుడు ఇట్ విల్ ఇంప్లిమెంట్ ఎవ్రీవేర్. ఇన్ఫ్లేషన్ ఎవ్రీవేర్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా ఏదైనా ఛాన్స్ ఉంటుంది మనం చేయడానికి? వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ కెన్ యూ డూ ఎనీథింగ్, ఎనీ వర్క్? నో, రైట్? ఇప్పుడు బంగారం ట్రాన్స్పోర్ట్ చేయని, గోల్డ్ అదే ఏదైనా టమాటోస్ ట్రాన్స్పోర్ట్ చేయని. వివో ఫోన్ ఇస్ ఇన్ అన్మ్యూట్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే. ఎనర్జీ క్రైసిస్ వల్ల ఏంటంటే ఇట్ విల్ ఇంపాక్ట్ ఎవ్రీ సెక్టార్. ప్రతి సెక్టార్ లో ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ ఉంటాయి. ఆ లాజిస్టిక్స్ కాస్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆల్ దట్ ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయో ప్రతి ప్రోడక్ట్ కి ఇన్ఫ్లేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓపీఎస్సీ క్రైసిస్ ఏంటంటే వీళ్ళు సప్లై ఆఫ్ ఎనర్జీ స్టాప్ చేస్తే వాళ్ళ క్రైసిస్ వల్ల నీకు అది హ్యూజ్ క్రైసిస్ అవుతుంది. కాబట్టి అది వీ హ్యావ్ టు నో అబౌట్ దట్. అది దానివల్ల అది అప్పుడు ఇదేంది, అది ఎప్పుడు జరిగింది అంటే 1973. అంత పెద్ద ఇంపాక్ట్ జరిగినప్పుడు అది ఎప్పుడు జరిగిందో అట్లీస్ట్ మనకు తెలిసి ఉండాలి కదా. అనిత ఎప్పుడు జరిగిందో చెప్పు ఇప్పుడు. 1973 ఇంటర్నేషనల్ డెప్ట్ క్రైసిస్ అట. ఇంటర్నేషనల్ డెప్ట్ క్రైసిస్ ఎక్కడ జరిగింది? ఇంటర్నేషనల్ డెప్ట్ క్రైసిస్ ఎక్కడ జరిగింది? ఇది ఎవరైనా లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఇవన్నీ. ఇంటర్నేషనల్ డెప్ట్ క్రైసిస్ అట్లీస్ట్ ఎప్పుడు జరిగిందన్న తెలుసుందా ఎవరికైనా? నైన్టీన్ ఎయిటీస్ లో జరిగింది. 1982. 82నా? పర్ఫెక్ట్. ఇది లాటిన్ అమెరికాలో జరిగింది. లాటిన్ అమెరికా అంటే ఇది మనకు తెలుసు కదా. లాటిన్ అమెరికా అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కింద న్యూ మెక్సికో ఉంటుంది. మెక్సికో కింద దీనికి సౌత్ అమెరికాకి మధ్యలో ఉన్న కంట్రీస్ ఉంటాయి చూడండి. అంటే ఐ మీన్ సౌత్ అమెరికాకి నార్త్ అమెరికాకి మధ్యలో కొన్ని కంట్రీస్ ఉంటాయి లాటిన్ ఏరియాస్లలో. ఆ ఏరియాస్ లో జరిగింది అది. మోస్ట్లీ అది ఇన్ఫ్లుయెన్స్ టు మెక్సికోలో ఏంటంటే హై ఇంపాక్ట్ చేసింది. ఏ టైంలో జరిగిందంటే ఇట్స్ అరౌండ్ 1980s పర్ఫెక్ట్లీ చెప్పాలంటే 1982, బట్ యూ కెన్ రిమెంబర్ లైక్ 1980s. ఇట్స్ హ్యాపెండ్ ఇన్ 1980s. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఆయిల్ క్రైసిస్ హ్యాపెండ్ ఇన్ 1970s. అట్లీస్ట్ మీరు అది గుర్తున్నప్పుడు ఈ రెండింటిని చేయొచ్చు కదా. నెక్స్ట్ ఈస్ట్ ఏషియా ఫైనాన్షియల్ క్రైసిస్ ఎప్పుడు జరిగిందంటే 1997. ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఇది 1997. ఇది 1997. ఈస్ట్ ఏషియా ఫైనాన్షియల్ క్రైసిస్ ఎప్పుడు జరిగిందంటే 1997. అదే. నెక్స్ట్ ఏంటంటే అర్జెంటీనా ఎకనామిక్ క్రైసిస్ ఎప్పుడు జరిగిందంటే 2001. ఇరోజోన్ క్రైసిస్ ఎప్పుడు జరిగిందంటే 2009 and 10. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ఏది జరిగింది? అనిత చెప్పు, ఫస్ట్ ఏది జరిగింది? ఏనే కదా. వాడు చూడు, ఇది అందరికి తెలుసు అని వాడు అన్ని వరుసగా ఇచ్చిండు. మీకు ఇన్ కేసు తెలియకపోతే నా ట్రిక్ చెప్తున్నా చూడండి. నేను తర్వాత ఎలిమినేట్ చేసే స్టెప్ ఏంటంటే ఇది. ఈ తర్వాత బి అన్నిట్లో ఉంది. బి ఏంది చూడండి, ఇంటర్నెట్. ఆబ్వియస్లీ ఇది రైటే. నెక్స్ట్ ఏముంది? సి. నేను ఆబ్వియస్లీ ఈ రెండిట్లోనే పోతాను నేను వెళ్ళేటప్పుడు. ఇది ఉంది. ఆ తర్వాత నాకు తెలియకపోతే అడ్డుగుడ్డి పెడతా ఈ రెండిట్లో. కొంతమంది ఈ రెండు పెట్టిపోతారు. వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది జోన్. దే కాంట్ ఈవెన్ ప్రిడిక్ట్ దర్ రిజల్ట్ ఇన్ దట్. ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా ఈ రెండిట్లో పోయిందంటే వాళ్ళ రిజల్ట్ మనం ప్రిడిక్ట్ చేయకూడదు. వాళ్ళు ఎవరైనా ఇంటెలిజెంట్ ఉంటే అట్లీస్ట్ వీడు చూడు ఇన్ని ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చినప్పుడు, ఒకే లైన్ లో ఇచ్చినప్పుడు మనకి దీని నుంచి వచ్చే ఛాన్స్ ఎక్కువ కదా. దెన్ 100% రావాలంటే యూ హ్యావ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. డి అండ్ ఈ.
2000 E and E. So this is right answer. Am I clear? Am I clear? Mamta madam, okay now? ఓకే సార్. ఏముంది, జస్ట్ ఇది మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతే. దాని నుంచి మనం పెద్దగా మనం చేసేది ఏం ఉండదు. ఇదన్నా చెప్పండి నాకు, ఇది కూడా మీ ఏరియా ఆఫ్ క్వశ్చన్, అన్ని రిమెంబర్ చేసే బ్యాచ్ వాళ్ళ క్వశ్చన్ ఇది. టోక్యో రౌండ్స్ ఎప్పుడు జరిగినాయి? అరేంజ్ ద ఫాలోయింగ్ క్రొనాలజికల్ ఆర్డర్. ఇదేంటిది అని దేనికి సంబంధించిన రౌండ్స్ ఇవన్నీ అట్లీస్ట్ అదన్నా చెప్పండి. దీనికి సంబంధించే కదా, డబ్ల్యూటీఓనే కదా. ఆమ్ ఐ క్లియర్? ఈ మిలీనియం రౌండ్స్ కానీ, దోహా రౌండ్స్ కానీ, ఉరుగ్వే రౌండ్స్ కానీ, ఉరుగ్వే పెరుగ్వే అవన్నీ ఉంటాయి కదా, కెన్యా రౌండ్స్ కానీ, టోక్యో రౌండ్స్ కానీ, దేని రిలేటెడ్ ఇవన్నీ రౌండ్స్? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిలేటెడ్. వరల్డ్ ట్రేడ్ లో ఇప్పుడు కెనెడీ రౌండ్ ఎప్పుడు జరిగిందంటే, నా ప్రొనౌన్సియేషన్ కరెక్టేనా అది? కెనెడీ? ఓకే, నోబడీ వాంట్స్ టు డిస్టర్బ్స్ మీ. ఇది ఎప్పుడు? 1964. మీకు ఎవరికైనా ఏమైనా ట్రిక్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలన్నా చెప్పండి, నేను ట్రై చేస్తాను. టోక్యో రౌండ్ ఎప్పుడు జరిగిందంటే 1973 టోక్యో. ఉరుగ్వే రౌండ్ ఎప్పుడు జరిగిందంటే 1986. దోహా రౌండ్ ఎప్పుడు జరిగిందంటే 2001. మిలీనియం రౌండ్ ఆఫ్ ట్రేడ్ నెగోషియేషన్స్ ఎప్పుడు జరిగిందంటే 1999, అంటే 2000 అనుకోండి. దీంట్లో ఎవరికైనా ట్రిక్ ఉందా గుర్తుపెట్టుకునేటట్టు? మమతా మేడం ఏమైనా ట్రిక్ చెప్పగలుగుతారా? దోహా అనేది లేటెస్ట్ గా జరిగింది, అదొకటి. దోహా రౌండ్ అంటే మనం ఏం చేయాలి మేడం? అది అట్లా గుర్తుపెట్టుకున్నా నేను, అంతే. పర్ఫెక్ట్, మీరు చెప్పింది కరెక్టే మేడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చెప్పింది తెలిసి ఉంటే ఆన్సరే తీసేయచ్చు. కెన్ ఐ టేక్ ఆన్సర్ 4 మేడం? ఆన్సర్ 4 తీసుకున్నా మేడం నేను ఆన్సర్. వాడు తీసుకోండి ఏం సార్. అడిగిండు? స్టార్టింగ్ ఫ్రమ్ ఓల్డెస్ట్ అడిగిండు కదా, న్యూలో రీసెంట్ గా జరిగింది 2001. మేడం ఇది డైరెక్ట్ పెడతారా లేదా మీరు? ఇది మీతో పడుతుంది. మనం సమ్ టైమ్స్ ఏంటంటే వాడు ఎనీటీ వాడు ఏం చేస్తాడంటే, మీకు అన్ని తెలియాల్సిన పని లేదని కూడా మనకు చెప్తాడు వాడు. అది మనం తెలుసుకోవాలా. అన్ని ఆప్షన్స్ తెలియాల్సిన పని లేదు, కొన్ని తెలిసినా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేయకుండా ఉండే ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. ఒక క్వశ్చన్ ఇచ్చేసి 1 2 3 4 ఇట్లాంటి ఆప్షన్ ఇచ్చింది అనుకోండి, దీంట్లో వాడు అన్ని ఇండివిజువలిస్టిక్ ఆప్షన్ ఇచ్చిందంటే దట్ ఈస్ టఫెస్ట్ క్వశ్చన్. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ విచ్ వన్ ఈస్ రైట్. అంతే కదా మేడం? ఇప్పుడు ఇది నేను ఒక క్వశ్చన్ చెప్తాను. నేను ఆర్బిఐ దానికి ప్రియాంబుల్ అమెండెడ్ ఇన్ డాష్ విచ్ ఇయర్ అని అడిగిందంటే, మీకు దాని గురించి తెలియకపోతే వాడు 2018, 2017, 2016, 2015 దీంట్లో ఏమైనా క్లూ ఉంటుందా మేడం మనం చేయనికి? అంటే ఈ రెండిట్లో ఏది టఫెస్ట్ క్వశ్చన్? ఆబ్వియస్లీ ఇది రైట్, ఇది టఫెస్ట్ క్వశ్చన్. చాలా మంది అనుకుంటారు సింగిల్ లైన్ క్వశ్చన్స్ వస్తే బెటర్ ఏమో అని, కానీ దాంట్లో చాలా లోయెస్ట్ స్కోర్ వస్తుంది మనం ఆ క్వశ్చన్ పేపర్ చేస్తే. మీకు తెలియదు అది. ఇది ఈజీ క్వశ్చన్. ఒక ఆప్షన్ తెలిసింది 2000. చలో కమింగ్ క్లోజ్ ద గేమ్, బట్ ఫర్ అవర్ నాలెడ్జ్ విల్ అనలైజ్ సమ్ అదర్ ఆప్షన్స్ టు. వాట్ ఈస్ ది దోహా రౌండ్? ఓ సారీ, ఐఎమ్ సారీ. సార్ ఇది గాట్ రౌండ్స్ కదా సార్, WTO కాదు సార్. దేనికి సంబంధించింది? గాట్ సార్, జనరల్ ట్రేడ్ అది అగ్రిమెంట్. దేనికి సంబంధించింది? గ్యాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది గ్యాట్ నుంచి వచ్చింది ఏంటిది? WTO. ఆ రెండింటికి రిలేషన్ ఉందా లేదా? గ్యాట్ But- పేర్లు చేంజ్ చేసిండు, బట్ వర్కింగ్ సేమే. యా గ్యాటే. బట్ ఏంటంటే దీనికి రిలేటెడ్, ఇది ఫామ్ అయ్యింది వీటి నుంచి రీఫైన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఫామ్ అయింది WTO. ఓకేనా? Yes sir. దీని నుంచి డిబేట్స్ డిస్కషన్ జరిగినాయి. మీ కంట్రీ ట్రేడ్స్ అట్లున్నాయి, మా కంట్రీ ట్రేడ్స్ అట్లున్నాయి. మీ టారిఫ్లు పెడుతున్నారు, మేము టారిఫ్లు పెడుతున్నాము. మళ్ళీ మీ నెగోషియేషన్, కొంతమంది ప్రిఫరెన్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ఉన్నాయి, గ్రూపింగ్స్ ఉన్నాయి. అవన్నీ చాలా డిస్కషన్ జరిగినాయి. దాని తర్వాత 1999 WTO స్టార్ట్ అయింది. ఏ ఇయర్ WTO స్టార్ట్ అయింది? దాని తర్వాత అవన్నీ మల్టిపుల్ వే ఆఫ్ డిస్కషన్స్, మల్టిపుల్ వే ఆఫ్ రౌండ్స్ అవన్నీ జరిగిన తర్వాత వీడు ఒక ప్లాట్ఫామ్కి వచ్చింది అందరు కలిసి. ఓకే, దాంట్లో ఏంటంటే ఇప్పుడు కెనెడీ రౌండ్ లో ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే దే డిస్కస్డ్ అబౌట్
టారిఫ్ రిడక్షన్ కెనడీ రౌండ్ లో, అంటే సింపుల్ కొన్ని చెప్తా నేను. నెక్స్ట్ టోక్యో రౌండ్ లో ఏంటంటే నాన్ టారిఫ్ బ్యారియర్స్ అట. నాన్ టారిఫ్ బ్యారియర్స్ చెప్పండి. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఏంటిది? బ్యారియర్స్ అంటే ఏంటిది ఎట్లీస్ట్ చెప్పండి. ఇప్పుడు శ్రావణి మేడం గారికి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, దాని మీనింగ్ ఏంది? ప్రాబ్లం. ప్రాబ్లమ్సే కదా. ఆ టారిఫ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం తగ్గియాల, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అట్లాంటిది. దేన్ని టోక్యో రౌండ్. టోక్యో రౌండ్ ఎప్పటి తర్వాత జరిగింది? కెండీ రౌండ్ తర్వాత జరిగింది టోక్యో రౌండ్. అట్లా కూడా గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్. వీడు కెండీ వచ్చింది కదా, కెండీ తర్వాత జరిగింది టోక్యో. నాకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు కెండీ వచ్చిండు, కెండీ తర్వాత టోక్యో వచ్చిండు, టోక్యో తర్వాత ఎవరు వచ్చిండు? టోక్యో తర్వాత ఎవరు వచ్చింది మేడం? డి ఉరుగ్వే. సి తర్వాత ఉరుగ్వే వచ్చిండు. ఫస్ట్ కెండీ వచ్చిండు, దాని తర్వాత టోక్యో వచ్చిండు, దాని తర్వాత ఉరుగ్వే వచ్చిండు, దెన్ ఆఫ్టర్ మిలీనియం వచ్చిండు. వాడు చాలా రిచ్ ఏమో, మిలీనియం అంటే వాడు మిలీనియర్ ఏమో, వాడు మిలీనియర్ వచ్చిండు. మేడం చెప్పినట్లు లాస్ట్ లో జరిగింది దోహా రౌండ్. ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఫన్, బట్ ఇట్లనే గుర్తుపెట్టుకోండి. టోక్యో సారీ ఫస్ట్ ఎవడు వచ్చిండు? కెండీ వచ్చిండు. కెనడీ అంటే కెండీ అని గుర్తుపెట్టుకోండి. కెండీ గాడు వచ్చిండు, దాని తర్వాత టోక్యో గాడు వచ్చిండు, టోక్యో గాడు వచ్చిన తర్వాత ఉరుగ్వే వచ్చిండు, ఉరుగ్వే వచ్చిన తర్వాత మిలీనియం వచ్చిండు, చాలా కాస్ట్లీ వాడు. దాని తర్వాత ఇప్పుడు మమతా మేడం చెప్పినట్టు దోహా వచ్చింది. ఐ క్లియర్? 1995 మేడం WTO వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సరే, ఇది ఆల్ఫాబెట్ లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ పర్ఫెక్ట్ తర్వాత మేడం, టీ వస్తది అని. పర్ఫెక్ట్ మేడం, సూపర్. బట్ ఇక్కడ వేరీ అవుతున్నాయి కదా ఉరుగ్వే రౌండ్స్. అంతే సరే, అది బట్ డి అనేది రెండింటికంటే అట్లీస్ట్ ఫస్ట్ వస్తది అనుకోవాలి. అట్లా కూడా అనుకోవచ్చు. ఇంకా ఫస్ట్ కూడా నాకు యాక్చువల్లీ ఇది క్లోజ్ చేయడం, ఇప్పుడు క్లోజ్ చేయడం అనుకో. ఫస్ట్ ఎవరు వచ్చిండు? కెండీ వచ్చిండు, దాని తర్వాత టోక్యో వచ్చిండు, దాని తర్వాత ఎవడు వచ్చిండు? ఉరుగ్వే వచ్చిండు, తర్వాత ఎవరు వచ్చిండు? మిలీనియం వచ్చిండు, తర్వాత దోహా వచ్చిండు. అట్లీస్ట్ అట్లనే గుర్తుపెట్టుకోండి. ఓకే, నాకు ఇది చాలా రౌండ్స్ ఉన్నాయి కదా సార్, ఇవి చాలా రౌండ్స్ అట్లీస్ట్ ఉన్నాయి కదా అట్లీస్ట్ ఇది ఏంటంటే అట్లా. మీరు యా అట్లీస్ట్ ఏంటంటే మేడం మనము ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు, వాడు అందుకనే క్వశ్చన్ లో ఇచ్చి ఉంటాడు. దీంట్లో మేజర్ ఏమైనా చేంజెస్ వచ్చి ఉంటాయి, అట్లా కూడా మనం అనుకోవచ్చు. ఎంతమంది ఉన్నారు? 14%. ఈరోజు మ్యాథ్స్ లేదు కాబట్టి అందరు ఉన్నారు. ఓకే, ఇక్కడికి క్లోజ్ చేద్దాం మనం ఈరోజు. రేపు డిస్కస్ చేస్తాం. ఇంట్రెస్టింగ్ ఉండేనా ఈరోజు క్లాస్? రివ్యూ తెలుసుకోవచ్చా? ఇంట్రెస్టింగ్ ఉందా ఈరోజు క్లాసు? ఎస్ సార్. సార్ మీ పేరు తెలుసుకోవచ్చా? ఇందాక జయామి 230. ప్రవీణ్ సార్. ఓకే సార్, అది మీరు నేమ్ కూడా ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన కమ్యూనికేషన్ అయ్యేటప్పుడు ఈ నేమ్స్ ఉంది ఏంటంటే మనకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓకే ఓకే సార్, అది ఫస్ట్ అదే చూపిస్తే ఓకే కొట్టి డైరెక్ట్ వచ్చేసిన. పర్లేదు పర్లేదు సార్. ఈ రోజే జాయిన్ అయ్యారు మీరు? అంటే మన్నా నుంచి వస్తున్నా సార్. ఈ రోజు న్యూ జాయినర్స్ ఎవరైనా ఉన్నారా? తెలుసుకోవచ్చా ఎవరన్నా అట్లీస్ట్ న్యూ జాయినర్స్? న్యూ జాయినర్స్ ఎవరైనా ఉన్నారా ఈరోజు? న్యూ జాయినర్స్ ఓకే. మేడం ఈరోజు క్లాస్ యూస్ఫుల్లేనా? ఎస్ సార్, యూస్ఫుల్. మ్యాథ్స్ ఎవరికైనా ఛాలెంజింగ్ అనిపించిందా? నేను ఇప్పుడు జరిగిన మనం ఆల్మోస్ట్ హ్యాడ్ డన్ 4 to 5 లెక్చర్స్, కొన్ని మోస్ట్లీ మ్యాథ్స్ డామినేటింగ్ క్వశ్చన్ చేస్తున్నాం. అది ఎవరికైనా ఛాలెంజింగ్ ఉన్నాయి ఇంకా? నో సార్, కానీ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలని అర్థం ఉంది సార్. ప్రాక్టీస్ ఏంటంటే ఒక క్వశ్చన్ తీసుకుని ఆ మోడల్స్ లో కీప్ ఆన్ ప్రాక్టీస్. మమతా మేడం మీరు కూడా ఏంటంటే ఆ ఒక్క క్వశ్చన్ వచ్చిందంటే ఆ ఒక్క క్వశ్చన్ తో ఆగకండి. దాని రిలేటెడ్ ఏదైనా వేరే క్వశ్చన్ చేసిందంటే మనకి దాని మీద ఒక గ్రిప్ వస్తుంది ఈజీగా చేయడానికి. ప్రత్యూష మ్యామ్ ఓకేనా? ఓకే. పర్ఫెక్ట్. రఘు సార్
రవి సార్ అర్థమవుతుందా నేను చెప్పింది? ఓకే, సో డోంట్ వాంట్ టు టాక్ విత్ మీ. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్.